లాక్డౌన్ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? నాకైతే ఏం నష్టం జరగల. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా దేవుడి లోపల ఇంకా ఎక్కువ సమయం గడపడానికి కొంచెం సమయం దొరికింది. హల్లెలూయా. సో ఐ ఫైండ్ ఎ గుడ్ టైమ్ టు స్పెండ్ ఇన్ లార్డ్. ఇంకా ఎక్కువ అంటే క్లోజ్ రిలేషన్లోకి వెళ్ళడానికి దేవుడు ఒక మంచి సమయం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. సో ఈ టెన్షన్స్ అండ్ కాడావుడి పరుగులు అటు ఇటు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించింది. ఇదంతా ఒక 3 months ఐ వాస్ వెరీ రిలాక్స్డ్ అండ్ ఐ వాస్ వెరీ క్లోజ్ టు గాడ్. ఇంకా ఎక్కువ ధ్యానించడము, ఎక్కువ ప్రార్థించడము, ఎక్కువ సమయము దేవుళ్ళు గడపడము. సో పిల్లలకి స్కూల్ కూడా లేదు కాబట్టి ఆ స్కూల్ టెన్షన్ కూడా లేదు. హోంవర్క్ అని అదే అని పిల్లల్ని డ్రాప్ చేయాలా ఇదేది లేదు. సో ఎవ్రీథింగ్ వాజ్ రిలాక్స్డ్ స్టేట్ కాబట్టి పూర్తి సమయాన్ని దేవుడికి ఇవ్వగలిగాను. హల్లెలూయా. సో ఐ లర్న్డ్ మచ్ మోర్ రెవల్యూషన్స్ అండ్ విజ్డమ్. సో అండ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఎంతమంది ఎవ్రీడే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు? ఐ ఫాలోయింగ్ ద లైవ్ ప్రోగ్రామ్ ఎవ్రీడే? గుడ్. హల్లెలూయా. ఇట్ ఈస్ అ వెరీ బ్లెస్సింగ్ ప్రోగ్రామ్. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది అది? ఈజ్ ఇట్ బ్లెస్సింగ్ ఫర్ యూ? హల్లెలూయా. సో కుటుంబంతో కలిసి సాక్రమెంట్ తీసుకుంటున్నారా ప్రతిరోజు? సో యూ విల్ సీ గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ప్రతిరోజు తీసుకొని తిని త్రాగడం వలన దీన శరీరాలన్నీ కూడా మహిమ శరీరాలుగా మారిపోతాయి. హల్లెలూయా. అప్పుడు వైరస్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఏంటి, బ్యాక్టీరియా ఏంటి, ఏది కూడా నిన్ను తాకలేదు. హల్లెలూయా. అంటే నీ దగ్గరికి వచ్చినా కూడా నీ లోపల నిలబడలేదు. సో చూసారా, ట్రాన్స్పరెంట్ అంటే వచ్చి వెళ్ళిపోతుంది ఇలా. సో ఇట్ కెనాట్ స్టాండ్ దేర్. అంటే అది స్టాండ్ అయ్యేటువంటి వాతావరణం దానికి ఉండదు. సో ఇట్ వచ్చి అలాగ వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ ఇట్స్ గోస్ అవే. హల్లెలూయా. అలాంటి శరీరాన్ని దేవుడు ఆయన శరీరము రక్తమును ప్రతిరోజు తీసుకోవడం వలన మన శరీరాన్ని కూడా దేవుడు అలాగా మారుస్తాడు. హల్లెలూయా. లెట్ యు రిసీవ్ ద గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. సో by seeing the program and by following it and doing the sacrament, taking the sacrament every day, so your life and your body will never be the same again. Hallelujah. You will change completely. All right? Okay. So let's go into the word of God. ఈ రోజు దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి వాక్యము మరి ధ్యానిద్దాము. Those who are watching live, don't be discouraged, don't be disconnected. Stay with us and I'm going to tell you something supernatural, secrets behind the scriptures and what is going to happen in the future days and how this church will be restoring back, how the church is going to get more glory than the former church. Hallelujah. మరి ఈ కాలం గడిచిన తర్వాత సంఘమును దేవుడు ఎలాగా రైజ్ చేయబోతున్నాడు, సంఘానికి దేవుడు ఎలాగా మహిమనివ్వబోతున్నాడు. హల్లెలూయా. సో ఎవ్రీ స్టాగ్నెంటేషన్, ప్రతి స్టాగ్నేషన్కి తర్వాత దేవుడు అధికమైనటువంటి మహిమను విడుదల చేస్తాడు. హల్లెలూయా. దెర్ ఈస్ ఏ రిడమ్షన్ ఆఫ్టర్ ఎవ్రీ స్టాగ్నెంటేషన్. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ రిడమ్షన్ అండ్ దెర్ ఈస్ ఎ డెలివరెన్స్. హల్లెలూయా. సో చూసారు, మొదటి లాక్డౌన్ ఎప్పుడు జరిగింది అంటే దేవుని కాలంలో చూసినట్లయితే మొదటి లాక్డౌన్ మోషే కాలంలో జరిగింది. అవునా కదా? మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఎదుగో మీరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు. సో ఎవరి ఇంట్లో వారే ఉండాలా, ఎవరి ఆహారం వారే సంపాదించుకొని ఆ రోజు మీరు ఇంట్లో నుండి బయటికి రాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అవునా కదా? చెప్పినప్పుడు మరి ఆ రోజు ఆ లాక్డౌన్ తర్వాత వారికి జరిగింది ఏంటంటే ఆ బంధకంలో నుండి, ఆ బానిసత్వంలో నుంచి మరి 430 సంవత్సరాల కఠిన బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మొదటి అడుగు వేశారు. హల్లెలూయా. దే స్టార్టెడ్ ఇంటు ది జర్నీ. హల్లెలూయా. మనం కూడా ఈ లాక్డౌన్ తర్వాత అధికమైన మహిమలోకి అడుగులు వేయబోచున్నాము. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు మహిమతో నింపబోచున్నాడు. క్రైస్తవులను దేవుడు మహిమతో నింపబోచున్నాడు. ఆయన సంఘము ద్వారా అధికమైన మహిమ పొందబోచున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు సపరేట్ హిస్ పీపుల్ ఈవెన్ ఇన్ ది లాక్డౌన్. సో ఈ లాక్డౌన్లో కూడా దేవుడు మరి మనల్ని సపరేట్ చేశాడు. హల్లెలూయా. వి హావ్ బీన్ సపరేటెడ్. ప్రతి ఒక్కరికి లాక్డౌన్ ఇబ్బందికరంగా ఉందేమో కానీ మనకి మట్టికి ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్స్, ప్రతిరోజు దేవుడి వాక్యము, ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా వి స్పెండ్ మచ్ టైమ్ ఇన్ గాడ్. హల్లెలూయా. అవును కదా? టీవీ ఆన్ చేస్తే చాలు, ఫేస్బుక్ ఆన్ చేస్తే చాలు, స్మార్ట్ ఫోన్ ఉందనుకో, ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఫేస్బుక్ అకౌంట్
You will get messages every day, every minute. Hallelujah. Live programs. సో ఇంట్లో పనేం లేదు, తిరిగి ఉన్నాం కాబట్టి మరి నేర్చుకున్నామా లేదా? వి లర్న్ సంథింగ్. హల్లెలూయా. అంటే దేవుడు లోకాన్ని స్తంభింప చేసినప్పుడు కూడా సంఘము ఆగిపోలేదు. హల్లెలూయా. ఆరాధన ఆగిపోలేదు. ఆయనను ఆరాధించడం, ఆయన ప్రార్థించడం మట్టుకి ఆగిపోలేదు. హల్లెలూయా. ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు వీధికి ఒక చర్చ్ ఉండే, లాక్డౌన్లో ఇంటికి ఒక చర్చ్ అయిపోయింది. హల్లెలూయా. ఎవ్రీ హౌస్ బికమ్ ఎ చర్చ్. ఎవ్రీ హౌస్ మాస్టర్ బికమ్ ఎ పాస్టర్. హల్లెలూయా. ఎ ప్రీస్ట్. హల్లెలూయా. అవునా కదా? ఇంటి యజమాని ఏమైపోయాడు? పాస్టర్ అయిపోయాడు. ఇల్లు సంఘం అయిపోయింది, కుటుంబము సంఘం అయిపోయింది. హల్లెలూయా. యు సీ దట్. అంటే దేవుడు లోకాన్ని స్తంభింప చేశాడు, కానీ ఆయనను ఆరాధించడం స్తంభించిపోయిందా? నెవర్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ హస్ సెపరేటెడ్ us. God has given more glory and more freedom to worship him. Hallelujah. అయితే కొన్ని చూద్దాం మనం. దేవుడు అందరి సపరేషన్ అనండి, గ్రేట్ సపరేషన్ అని, గ్రేట్ సపరేషన్ అనండి, గ్రేట్ సపరేషన్. హల్లెలూయా. హౌ గాడ్ సపరేటెడ్ అని కొన్ని విషయాలు బోధిస్తాను. తర్వాత హౌ గాడ్ విల్ గోయింగ్ టు రిస్టోర్ హిస్ చర్చ్ అండ్ హౌ ద గ్లోరీ విల్ కమ్ అపాన్ ది చర్చ్. హల్లెలూయా. సంఘం మీదకి మహిమ ఎలాగా రాబోతుంది, సంఘాన్ని దేవుడు ఎలాగా మహిమపరచబోచున్నాడు, క్రైస్తవులు ఎలాగా మహిమపరచబోచున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం ఒకటొకటిగా ధ్యానిస్తాము. బట్ ఇన్ టైం. సో ఓకే, ఫస్ట్ నిర్గమకాండము సపరేషన్ అండి, గ్రేట్ సపరేషన్ అనండి అందరూ. గ్రేట్ సపరేషన్. హల్లెలూయా. సపరేషన్. ఆల్రైట్. నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనము చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 8 and verse 22. మరియు భూలోకములో నేను యెహోవాను, నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. హల్లెలూయా. యు సీ దట్. దేవుడు లోకంలో నుండి అనేకమైనటువంటి, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకంలో మరి ఎక్కడ చూసినా కూడా భయము, ఆ భయము కమ్ముకొని ఉంది. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈస్ రూలింగ్. హల్లెలూయా. ఎవ్రీవేర్. ప్రపంచ దేశాల్లో ప్రతి చోట కూడా ఏముంది ఇప్పుడు? భయము అనే ఆత్మ. హల్లెలూయా. చీకటి, అంధకారం, మరణము, వేదన, దుఃఖము, మరణఘోష. హల్లెలూయా. భయము. మరి ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవి ఇప్పుడు. అయితే ఇప్పుడు దేవుడు ప్రజలను ఏం చేస్తున్నాడు? ఆయన సంరక్షకుడిగా ఉంటాడంట. హల్లెలూయా. ఆయన ప్రజలు నివసించేటువంటి స్థలంలో మట్టుకి ఈ తెగులు రానివని అంటుంటే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రజలు నివసించే గృహంలోనికి, ఆయన సంఘం మీదకి, ఆయన ప్రజల మీటికి మట్టుకి మినహాయిస్తారంట. హల్లెలూయా. యు సీ దట్ హౌ గాడ్ ఈస్ సపరేటింగ్ ది థింగ్స్. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ సపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి లోకం మీదకి. దేవుడు ఈజిప్ట్ ప్రాంతం మీదకి ఏం పంపించాడు? తెగుళ్ళు. హల్లెలూయా. తెగుళ్ళతోని బాధించాడు. కానీ ఎన్ని తెగుళ్ళైతే ఆ ఈజిప్ట్ దేశం మీదకి వచ్చాయో, దానిలో ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం మీదకి రాలేదంట. హల్లెలూయా. వారిని ఇబ్బంది పెట్టాల, వారికి ఆ బాధ అనేది చూపించలేదు దేవుడు. హల్లెలూయా. కానీ అట్ ది సేమ్ టైం వీరు పండగ చేసుకుంటున్నారు, వీరు ఉత్సాహం చేసుకుంటున్నారు, వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. లోకం మట్టుకి భయంలో ఉండిపోయింది. హల్లెలూయా. లోకము అంధకారంలో, చీకటిలో ఉండిపోయింది. ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆయన ప్రొటెక్షన్ కొనియాడుతున్నారు, ఆయన యొక్క మహిమను కొనియాడుతున్నారు. లోకమంతా ఏమో దుఃఖంలో ఉంది, వీరేమో సంతోషంలో ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఈ లాక్డౌన్ సీజన్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా లోకముతో నీకు సంబంధం లేదు. నీవు దేవుణ్ణి ఆరాధించుకుంటూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించబోచున్నావు. హల్లెలూయా. And you will go to receive more glory. Hallelujah. This is the promise of God. This is the promise of God. Hallelujah. So don't care about anything. Don't fear about anything. Hallelujah. దేని గురించి బాధపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దేవుడు సపరేట్ చేస్తా అంటున్నా. ఐగుప్తు ప్రజల నుంచి, అంటే నీ ప్రజల నుంచి నా ప్రజలను సపరేట్ చేస్తా అంటే ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నా సొత్తు. యు ఆర్ మై చూసన్ పీపుల్. హల్లెలూయా. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా.
Even though there is a lockdown, even though there is a darkness, even though there is a virus, infection, bacteria and death, hallelujah, వీటన్నిటిలో నుంచి నేను నా ప్రజలను ప్రత్యేకపరుస్తాను, హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను ప్రత్యేకించబడి ఉన్నాను. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఏ వైరస్ తాకలేదు, హల్లెలూయా. ఏ భయము నీ కుటుంబంలోకి రాదు, ఏ చీకటి కూడా నీ కుటుంబాన్ని ఏలదు, హల్లెలూయా. చూసారా ఇక్కడ చదవండమ్మా. మరియు లోకంలో నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు, అంటే దీని ద్వారా చూడండి ఎందుకు దేవుడు తన ప్రజల్ని సపరేట్ చేస్తాడో తెలుసా? ఈ ప్రజలను సపరేట్ చేసి వారికి మహిమనిచ్చి వారిని గణపరిచి లోకంలో ఉన్న ఏది కూడా వారికి రాకుండా వారిని ఉన్నతమైన స్థానంలో పెట్టి, చూడు ఇప్పుడు వారి ప్రజలైన నా ప్రజలని దేవుడి నేనే యెహోవాని అని లోకమంతా తెలుసుకునేలాగిన దేవుడు సంఘాన్ని ప్రత్యేకపరచబోచున్నాడు, హల్లెలూయా. దీని ద్వారా ఏమవుతుందో తెలుసా? నీ దేవుడు గొప్పవాడు అని లోకం తెలుసుకుంటుందట, హల్లెలూయా. ఆయన యెహోవా అని తెలుసుకుంటుందట, హల్లెలూయా. యు సీ దట్? అంటే ఒక రకంగా చూస్తే దేవుడు నిన్ను సపరేట్ చేసే దేనికోసము? ఆయన కోసమే. నిన్ను ప్రొటెక్ట్ చేసే దేనికోసము? ఆయన మహిమ లోకములో కనిపించాలి. రాజులు తెలుసుకోవాలి, నాయకులు తెలుసుకోవాలి, దేశ అధిపతులు, రాజ్య అధిపతులు తెలుసుకోవాలంట నీవు యెహోవా ఉన్నవని ప్రతి ఒక్కరు తెలుసుకోలాగిన నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరుపరుస్తాను, హల్లెలూయా. ఈ చీకటి గడియల నుంచి నీ కుటుంబము శాశ్వతమైన వెలుగులోకి వెళ్ళునుగాక, హల్లెలూయా. లెట్ యు ఎంటర్ ఇన్ ద గ్లోరియస్ లైట్, హల్లెలూయా. ఆల్రైట్, చదవండమ్మా. మరియు భూలోకములో నేనే యెహోవాను అని, భూలోకంలో నేనే యెహోవానని యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న ఆ. గోషేను దేశమును వినాయించెదను. అందరు చెప్పండి, లోకంలో ఉన్న చీకటి నా గృహంలోకి రాదు, లోకంలో ఉన్న వ్యాధి నా మీదికి రాదు, నా కుటుంబం మీద పని చేయదు. ఎందుకంటే నా దేవుడు నన్ను సపరేట్ చేస్తున్నాడు, హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే నువ్వు సపరేట్ అయిపోయావో లోకము చూసి నువ్వు తెలుసుకుంటుందంట దేవుని, ఓహో వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడే గొప్పవాడు, హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడని లోకము తెలుసుకుంటుందంట, హల్లెలూయా. వావ్, యు సీ దట్? దట్ ఈస్ వాట్ విల్ గ్లోరిఫై గాడ్. అలాగే మనం దేవుని ఏం చేస్తామో మహిమపరుస్తాం, హల్లెలూయా. ఇది మొదటి సూచక్రియ. అంటే ఈ సూచక్రియ జరిగినప్పుడు గోషెన్ ప్రాంతంలో మట్టుకు ఒక్క ఈగల గుంపు కూడా, లోకమంతా ఈగల గుంపు ఉంది, ఈగలతో బాధపడిపోతున్నారు, వైరస్తో బాధపడిపోతున్నారు. ఇక్కడ మట్టుకి ఒక పురుగు కూడా లేదు, హల్లెలూయా. దే ఆర్ ఎంజాయింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఎంజాయింగ్ ది రిసోర్సెస్ ఆఫ్ దట్ ఫ్యాట్నెస్ ఆఫ్ దట్ ఈజిప్ట్, హల్లెలూయా. ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ సమృద్ధిని వీరు అనుభవిస్తున్నారు, మిగతా వాళ్ళంతా చీకట్లో ఉండిపోయారు, హల్లెలూయా. తినడానికి ఏం లేదు, తినగలరా ఈగల గుంపు ఉంటే ఇంట్లో? They cannot eat anything, hallelujah. Even though they have everything, but they cannot eat anything, hallelujah. They cannot do anything. Even they cannot take rest, hallelujah. విశ్రాంతి కూడా తీసుకోగలరా? లేదు, హల్లెలూయా. కానీ నీకు మట్టుకి దేవుడు పరిపూర్ణ విశ్రాంతిని ఇస్తా అని చెప్తున్నాడు, హల్లెలూయా. లెట్ గాడ్ గివ్ యూ కంప్లీట్ రెస్ట్. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలను. యెహోవా అలాగూ చేసెను. బాధాకరమైన ఈగల గుంపు ఫరో ఇంటిలోకి అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటను వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయెను, హల్లెలూయా. లోకంలో ఎంత భయంకరమైన కరువున్నా లోకము చెడిపోయినప్పటికీ కూడా క్రైస్తవుని నమ్ముకున్న నీవు మట్టికి దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటావు, హల్లెలూయా. You will expand day by day, hallelujah. You will expand it, hallelujah. Now that is what the first separation, hallelujah. First separation. దేవుడు ఆ ఈగల గుంపులో నుండి సపరేట్ చేస్తారు. ఈగ అయినా కరోనా వైరస్ అయినా ఒకటే, అవునా కదా? ఇప్పుడు ఈగ అయితే ఏంటి, కరోనా వైరస్ ఏంటి, వాట్ ఎవర్. సో ఇప్పుడు ఇది నువ్వు అనుభవించుకోవచ్చా నీకు నీ జీవితానికి చక్కగా, హల్లెలూయా. అప్పుడు ప్రభా ఈగల గుంపులో నుంచి గోషేను ప్రాంతాన్ని వేరు చేసావు, ఇప్పుడు ఈ వైరస్ నుంచి నా కుటుంబాన్ని వేరుపరచు, హల్లెలూయా. దేవుడే వేరుపరుస్తా అంటున్నాడు. ఎందుకు? అలా వేరుపరచడం వల్ల దేవుడికి ఏమొస్తుందంట? మహిమ. ఆయన దేవుడని తెలుసుకుంటారు లోకం. ఇప్పటికి చాలామంది తెలుసుకున్నారు, ఎంత ధనవంతుడైనా ఎంత ఐశ్వర్యవంతుడైనా నా డబ్బు నా ఐశ్వర్యం నన్ను కాపాడలేదు. ఈ వైరస్ ఎవరికి చుట్టము కాదు, అందరికీ ఒకటే, హల్లెలూయా. పేదోడైనా గర్వపడైనా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే అందరికీ ఒకటే వైరస్. నీకు డబ్బు ఉన్నా ఐశ్వర్యం ఉన్నా, నువ్వు గొప్పవాడివైనా రాజకీయ నాయకుడు అయినా, నువ్వు ఎవరైనా సరే, హల్లెలూయా. ఇది ఎవరిని మినహాయించదు. ఇప్పుడు నిన్ను కాపాడేది ఏంటో తెలుసా?
నిన్ను కాపాడేది ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది దేవుడు ఒక్కడే అని సగం ప్రపంచం ఆల్రెడీ తెలుసుకుంది. హల్లెలూయా. దేవుడు మాత్రమే కాపాడని ఆల్రెడీ చాలా మంది తెలుసుకున్నారు. అంటే దేవుడు ఏం చేశాడు చూసారా, వైరస్ వలన ఇది ఒకవేళ ఇది వచ్చింది దేవుడి వల్ల వచ్చిందా, సాతాను వల్ల వచ్చిందా, మనం చేసినటువంటి కృత్యం వల్ల వచ్చిందా, వి డోంట్ కేర్. కానీ దీని వలన ఏం జరిగింది, నేనే దేవుడనని ప్రపంచంలో దాదాపు 60% పాపులేషన్ తెలుసుకునేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదాం దేవుడికి. యు సీ దట్ ఎవ్రీ అంటే లోకంలో జరిగే ప్రతిదీ కూడా దేవునికి మహిమ తీసుకురావాల్సిందే. హల్లెలూయా. ఆల్రైట్, ఇంకోటి చూద్దాం మనం. 11వ అధ్యాయము ఎక్సడస్, నిర్గమకాండం 11వ అధ్యాయము సరే 9 చదువుదాము. 9వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుదాం. మొదటి నుంచి 7 వచనాలు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొలక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. చూసారా, మొదట ఎవరు ఏర్పరిచాడు దేవుడు? ప్రజలను ఏర్పరిచాడు. రెండవదిగా దేన్ని ఏర్పరుస్తున్నాడు? పశువులను. అంటే ఏంటి? నీ ఉద్యోగము, నీ బిజినెస్, నువ్వు చేసే పని, నువ్వు సంపాదించే నీ రిసోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా దేవుడు ప్రత్యేకిస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే లోకంలో ఒకవేళ అందరికీ ఉద్యోగాలు పోయి వారి ఫైనాన్షియల్గా లాస్ అయిపోయినా, వారికి ఏ పని లేకుండా అలాగా నిలిచిపోయి ఉన్నప్పుడు, స్తంభించిపోయినప్పటికీ కూడా దేవుడి మట్టికి నీకు భద్రత అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ సమృద్ధి విషయంలో, నీ పోషణ విషయంలో, నీకు నీకు ఆ రోజు కావలసినటువంటి పోషణ విషయంలో లోటు ఉండదు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మొదట నిన్ను వేర్పరిచాడు, తర్వాత నీ పశువులు. అంటే ఏంటి? పశువులు అంటే నీ సంపద, నీకున్నటువంటి సంపద. ఆ రోజుల్లో వెండి బంగారు కంటే నువ్వు ఐశ్వర్యవంతుడు ఎలాగ చెప్పేవారు తెలుసా? వారికి కలిగినటువంటి సంపద, పశు సంపదను బట్టి ఇతడు ఐశ్వర్యవంతుడు అనేవాడు. హల్లెలూయా. ఇతడు గొప్పవాడు. యోబు ఆ దేశంలో ఉన్న వారందరికంటే ఐశ్వర్యవంతుడని దేవుడు చెప్పాడు. అంటే చెప్పిన తర్వాత ఏమంటాడు? అతనికి ఏముంది, దేని వలన ఐశ్వర్యవంతుడు అయిపోయాడు? ఎద్దులు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ విస్తారంగా కలిగి ఉండని కాబట్టి అతడు ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలని ఎందుకు పశువులను సపరేట్ చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలకి ఆస్తి ఏంటి ఆ రోజుల్లో? పశువులే. హల్లెలూయా. ఈ రోజు నీకు ఆస్తి ఏంటి? డబ్బు, ఉద్యోగము, నీ బిజినెస్, అవునా కదా? ఇది నీ ఆస్తి. అయితే దేవుడు లోకంలో ఒకవేళ లోకంలో ఉన్నవారికి ఉద్యోగం ద్వారా వచ్చి ఆ ఉద్యోగంలో సంపాదించుకుని వారి పోషణ గడుస్తుందేమో, ఆ ఉద్యోగం పోయింది కాబట్టి వారికి పోషణ లేదు. నీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా నీ పోషణ మాత్రం నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ ఆహారం మట్టుకి నీ గానుగలో ఎల్లప్పుడూ ఉంటుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా? నాకు తెలిసి చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హల్లెలూయా. ఏ ఉద్యోగం ఉండదు కానీ దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. నా పరిస్థితి చూడండి, పోషిస్తున్నాడు లేదు దేవుడు అద్భుతంగా. హల్లెలూయా. ఈ లాక్డౌన్లో నేను బ్లెస్ అయిపోయాను బాగా. I blessed so much. Hallelujah. More blessings. I got more blessings. I've reached many people. Hallelujah. ఎక్కడెక్కడి నుంచిలో ఫోన్లు చేస్తున్నారు, ఎవరెవరో కాంటాక్ట్లోకి వస్తున్నారు. ఎవరెవరో, బ్రదర్ ఇన్ని రోజులు ఎక్కడ గారు బ్రదర్, ఇన్ని రోజులు మీ మెసేజ్ వినలేదు, ఇన్ని రోజులు అది తెలియదు బ్రదర్ ఇలా ఉందని. హల్లెలూయా. యు డోంట్ నో ఎనీథింగ్ బట్ ఐ రీచ్డ్ మెనీ పీపుల్, మెనీ నేషన్స్ ఈవెన్. హల్లెలూయా. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అంటే ఈ లాక్డౌన్ సీజన్లో దేవుడు ఏం చేస్తాడంటే అందరి బౌండరీస్ని క్లోజ్ చేస్తే మన బౌండరీస్ని దేవుడు ఓపెన్ చేసేసాడు. హల్లెలూయా. మన సరిహద్దులను ఓపెన్ చేసేసాడు దేవుడు. హల్లెలూయా. యు సీ దట్ రైట్. అయితే చూడండి, చదవండి. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని, ఇశ్రాయేల్ అన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేళ్ల పశువులలో ఒకటియూ చావలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవుడికి. ఐగుప్తు ప్రజల్లో ఉన్న ఇబ్బంది ఉందేమో కానీ నీ జీవితంలో మట్టికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఐగుప్తులు అనేక పశువులు చచ్చిపోయి, వారి ఉద్యోగాలు పోయేమో, వారి బిజినెస్ నష్టం వచ్చిందేమో, వారికి ఇబ్బందులు వచ్చాయేమో, వారి పోషణ విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చాయేమో, కానీ
నీ పోషణ విషయంలో ఎటువంటి లోటు ఉండదు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. యూ విల్ బి ఫిట్. హల్లెలూయా. అవును కదా? అందరు చెప్పండి, నాకు మట్టికి ఏ లోటు ఉండదనండి. దేవుడు నన్ను వేరుపరచాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు రాజుకి అర్థం కాలేదు. దేవుడు చెప్పాడు, నిజంగా చేశాడా మరి దేవుడు? మా పశువులన్నీ చనిపోతే అని చెప్పాడు, మరి వాళ్ళ పశువులో ఒకటైనా చావదు అని చెప్పాడు కదా, ఇది జరిగిందా లేదా అని ఫరో రాజు ఏం చేస్తాడు తెలుసా? చదవండమ్మా. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఏం చేస్తాడు? ఒరే బాబు ఒకరిని పిలిచేసి, ఒరే బాబు మరి దేవుడు ఇలాగ సెలవిచ్చాడు కదా, మన పశువులు అన్ని చనిపోయాయి, మన పశువులు ఇలాగ మరి ఒక్కడు కూడా లేదు, అన్ని చనిపోయాయి. మరి ఐగుప్తు దేశాలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్న గోషేను దేశానికి వెళ్ళి అక్కడ చూసిరా, అక్కడ కూడా చనిపోయాయా లేదా వారి పశువులన్నీ బ్రతికున్నాయా వెళ్ళి చూసిరా అంటే అతడు వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకొస్తాడు. వెళ్ళి చూసేసి మొత్తం అంతా చెక్ చేసేసి వాళ్ళ ప్రాంతం అంతా తిరిగి వాళ్ళ ప్రాంతాలను చూసి అంతా చెక్ చేసేసి ఒక రిపోర్ట్ తీసుకొని వస్తాడు. ఆ రిపోర్ట్లో ఏముంటుంది చదవండి. ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు, ఒకటైనను చావలేదు అయినను. ఏం రిపోర్ట్ తీసుకొచ్చాడు ఇతను వెళ్ళి? ఒక్కడు కూడా. బ్రవ్వ కరెక్టే, ఇదిగో మనకేం ఉద్యోగాలు పోయినాయి, మనకేం బిజినెస్ నష్టం వచ్చేసింది, మనకు అన్ని లాక్డౌన్ అయిపోయి మనం ఇలాగ దిగజారిపోయినాము. అదేంటో ప్రభు, మరి అదేంటో అయ్యగారు, అదేంటో రాజు, అదేంటో తెలియదు. కానీ దేవుని నమ్ముకున్న ఏ ఒక్కరి జీవితంలో చిన్న లోటు కూడా కనిపించట్లేదు. హల్లెలూయా. వారు చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ వ్యత్యాసమును దేవుడు లోకానికి చూపిస్తాడంట. హల్లెలూయా. చూసారా, ఇది నిజంగా జరిగిందా లేదా? ఇట్ హ్యాపెన్స్. హల్లెలూయా. చాలామందికి మేమే పంచిచ్చాం, కొంతమందికి మా తోటలో పండిన టమాటాలు ఏంటి, కూరగాయలు ఏంటి, ప్రతిరోజు అలా పంచిచ్చేవాళ్ళు. వాళ్ళు పంచిస్తే ఇంత హ్యాపీగా 2 రోజులు అయిందండి తిని. కూరగాయలు కొనుక్కోవాలంటే భయం, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఇదేమో ఇక్కడ అడవిలాగా ఉంది ప్రాంతం అంతా, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుళ్ళలాగా తీసుకొచ్చి ఇచ్చారండి. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఏముంది? కరువు ఉంది. నాకేముంది తెలుసా? 100 మందికి పంచిపెట్టే సమృద్ధి ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. అంటే క్రైస్తవుడు చూసాడు, క్రైస్తవుని దేవుడు ఎలాగ పోషిస్తాడు? హౌ కెన్ గాడ్ కెన్ ఫీడ్ యూ లైక్ దిస్? హల్లెలూయా. ఆ 3 నెలలు ఎంత పంటనో, మాకు విస్తారమైన పంట. టమాటాలు ఏంటి, బీరకాయలు ఏంటి, వంకాయలు ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. హల్లెలూయా. ఇంకా వంకాయలు పొంగి పొరులుతున్నాడు. వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. యు సీ దట్? అంటే హౌ గాడ్ ఫీడ్ యూ. చూసారా, ఈ లాక్డౌన్ వల్ల మనకేమన్నా ఇబ్బంది వచ్చిందా? రాలే. హల్లెలూయా. ఇప్పుడు ఈ లో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ కృప ఉంది. హల్లెలూయా. యూ హ్యావ్ దిస్ గ్రేస్. హల్లెలూయా. దాన్ని కొంచెం నువ్వు కల్టివేట్ చేయాలి అంతే. నీ మీద ఉన్న కృపను ఏం చేయాలి నువ్వు? యూ నీడ్ టు నో ఇట్ ఇన్ డీపర్ వే. హల్లెలూయా. యూ నీడ్ టు డిగ్ ఇట్ అవుట్. దాన్ని తవ్వి బయటికి తీయాలి. ప్రభా, ఈ కృప నాకు కూడా ఉంది కాబట్టి లోకంలో ఏ పరిస్థితి ఉన్నా కూడా నేను మట్టికి దినదినం ఎలాగుండాలా? విస్తరించబడాలా, అభివృద్ధి చెందాలా, ఇంకా బలముగా మారిపోవాలి. హల్లెలూయా. ఇంకా బలవంతుడిలాగా మారిపోవాలి. హల్లెలూయా. యు సీ దట్ నౌ దిస్ ఇస్ వాట్ యు ప్రే. ఇలాగ ప్రార్థించి దేవుడు మనల్ని ప్రత్యేకించ మనం కూడా ఏం చేయాలా? ప్రత్యేకించుకోవాలి దేవుని లోపల. ప్రభా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నన్నే ప్రేమిస్తున్నావు. నీకు అనవసరం వేరే వాళ్ళ గురించి. లోకంలో దేవుడు అందరినీ ప్రేమించా, నీకు అనవసరం. లోకంలో నువ్వు ఎవరిని ప్రేమించావో ఎవరిని ప్రేమించలేదు నాకు తెలియదు, కానీ ప్రభా, నీ ప్రేమంతా కూడా నా మీదే ఉంది అని ఎప్పుడైతే నువ్వు ఇలాగ నిన్ను సపరేట్ చేసుకుంటావో అప్పుడు దేవుని ప్రేమలో ఎదుగుతావు, కృపలో ఎదుగుతావు. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఎంతమందికి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తెలుసు కదా? తెలుసు. ఇప్పుడు ఎండ కొడుతుంది అనుకోండి, ఎండ పడుతుంది. ఎండ అందరి మీద సమానంగా పడుతుందా? ఆ రోజంతా ఎండ అందరి మీద సమానంగా పడుతుంది. అదే నువ్వు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తెచ్చేసి అక్కడ కింద ఒక పేపర్ పెట్టి దాని పైన పెట్టామనుకో, ఏమైపోతుంది? ఎందుకు కాలిపోయింది? ఎండ అందరికీ సమానమే కదా. దేవుడు అందరిని ప్రేమించాడా? అందరి మీద తన ఆశీర్వాదాలు కుమ్మరించాడా? అందరి మీద కృపనిచ్చాడా? కానీ ఎప్పుడైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూసావో నువ్వేం చేస్తావో? ప్రత్యేకించుకున్నాను కాబట్టి వారందరికంటే కూడా నువ్వు ఎక్కువగా పొందుకున్నావు. అలాగే ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో లోకాన్ని అంతా ప్రేమించా ప్రభా, కానీ నా మీద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటావో లోకంలో ఉన్న కృప కంటే నీ మీద ఉండే కృప అత్యధికంగా ఉంటుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు మ్యాగ్నిఫై యువర్ సెల్ఫ్. హల్లెలూయా. What you magnified,
ఇట్ విల్ బి గ్లోరిఫైడ్ యూ. హల్లెలూయా. అది నిన్ను మహిమపరుస్తుందంట. నువ్వు దేన్ని మ్యాగ్నిఫై చేస్తావో అది నిన్ను ఏం చేస్తుంది? మహిమపరుస్తుంది. దేనైతే హెచ్చిస్తావో అదే నీ జీవితాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా. ఘనపరుస్తుంది నిన్ను. హల్లెలూయా. వాట్ ఎవర్. ఒకవేళ చెడుని మ్యాగ్నిఫై చేసావా, ఆ మార్గంలోనే ఇంకా అందరికంటే ఎక్కువగా చెడు మార్గంలో వెళ్ళిపోతావు. మంచిని మ్యాగ్నిఫై చేసావా, యూ విల్ లీవ్ ఎ గుడ్ మ్యాన్. హల్లెలూయా. మంచివాడిగా నీతిమంతుడిగా బ్రతుకుతావు. హల్లెలూయా. అందుకే మ్యాగ్నిఫై దేన్ని చేస్తున్నాం? దేవుని ప్రేమను మ్యాగ్నిఫై చేసుకోవాలి ఎల్లప్పుడు. ఆయన కృపను హెచ్చించాలి. హల్లెలూయా. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది అన్నాడు. హల్లెలూయా. మన జీవం కంటే ఆయన కృప ఉత్తమమైనది. ఎప్పుడైతే ఆ మ్యాగ్నిఫై గ్లాస్ మన పైన ఉందో, నీవే నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, ఆశీర్వదించబడినవాడు, గొప్పవాడవు, దేవుడు నిన్ను ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్. ఆల్రైట్. అంటే ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తుంది తెలుసా? అలాగే చేస్తున్నాడు. సపరేట్ చేస్తున్నా తన ప్రజలందరినీ. హల్లెలూయా. వారి పశువులన్నీ చనిపోయాయి, వీరి పశువులు ఒకటి మట్టుకి చనిపోలే. అసలు ఏం అవ్వాలి పశువులకు? ఏ పశువు కూడా. ఈ పశువులన్నీ, ఆవు చక్కగా పాలిచ్చేస్తుంది, ఆ దున్నుపోతే ఎగురుతుంది, అక్కడ దున్నుతుంది, మంచి చక్కగా వ్యవసాయం చేస్తుంది, ఆ మేక పాలిచ్చేస్తుంది, గొర్రెపోతు గెంతులు వేస్తుంది. అక్కడ చూశాడు, ఇదేంటారా బాబు, వీళ్ళకన్నీ అసలు ఏం కాలేదు, ఈ వైరస్ వీళ్ళని ఏం చేయలేదా, ఇన్ఫెక్షన్ వీళ్ళని ఏం చేయలేదా, ఈ చీకటి వీళ్ళని ఏం చేయలేదా అన్న రిపోర్ట్ తీసుకుని వస్తే రాజు కూడా షాక్ అయిపోయాడు. హల్లెలూయా. మన దగ్గర నుంచి అలాంటి రిపోర్ట్ ప్రభుత్వాలకు వెళ్ళునుగాక. హల్లెలూయా. అప్పుడు మనము మన దేవుడు గొప్పవాడని ప్రభుత్వాలు, నాయకులు, వైద్య శాస్త్రము తెలుసుకొనుగాక. హల్లెలూయా. మెడిసిన్ నీ దగ్గర ఉండాలి. పక్కన నేనే మెడిసిన్ అనండి. ఐఎమ్ మెడిసిన్. హల్లెలూయా. నేనే వ్యాక్సిన్. నాకు వ్యాక్సిన్ ఎందుకు ఇంకా? హల్లెలూయా. అవునా కదా? ఐఎమ్ మై సెల్ఫ్ వ్యాక్సిన్. దేవుడు ఇలాగ నిన్ను, నీ కుటుంబాన్ని సపరేట్ చేయునుగాక. హల్లెలూయా. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేసే ఏ పనిలో కూడా ఏ హాని, ఏ లోపము, ఏ లోటు ఉండకుండునుగాక. హల్లెలూయా. లోకంతో పోల్చుకో. అందుకే చూసావు, లోకంతో పోల్చుకోకూడదు. లోకానికి నీకు అసలు పొందనే లేదు. దేవుడు చెప్పాడు, అవిశ్వాసకి విశ్వాసతో సంబంధం ఏంటి అంటాడు. అవిశ్వాసం ఏం చేస్తాడు? నాకు ఉన్నది ఈ ఉద్యోగమే, నాకు ఇంతే వస్తుంది. కానీ విశ్వాసం ఏం చేస్తే తెలుసా? నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, నేను చేసే పని కంటే, నా ఉద్యోగం కంటే నా దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది విశ్వాసం. దిస్ ఇస్ వాట్ ద ఫెయిత్. హల్లెలూయా. అప్పుడు వాడికి నీకు ఏంటి సంబంధము? ఒత్తేంటి అసలు? వ్యత్యాసం ఉండాలా లేదా? ఉండాలి. హల్లెలూయా. వాడి లోకంలోని వాడి సామర్థ్యం వాడిది, నీకున్న సామర్థ్యము దేవుడిది. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న సామర్థ్యం కంటే 100,000 రెట్లు ఎక్కువ సామర్థ్యం నీ లోపల ఉంది. హల్లెలూయా. You are carrying the more anointing, more ability. హల్లెలూయా. క్రైస్తవుడు ఇలాగ జీవించాలా. ఇలాగ జీవించడానికి దేవుడు సపరేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు సపరేట్ చేసిన దేవుడు ఈరోజు సపరేట్ చేయడా? చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సపరేటింగ్ us. రైట్. ఇంకో చూద్దాం. 11:7 చదువుదాం. 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. హల్లెలూయా. యు సీ దట్. ఒక కుక్క అయినా కూడా, అంటే లోకంలో ఉన్న ఏది కూడా నేను ముట్టొచ్చా, ముట్టకూడదా? ముట్టకూడదట. హల్లెలూయా. అంటే ఇశ్రాయేల్, ఐగుప్తు ప్రజల్లో అంత భయంకరమైనటువంటి తెగులున్న, ఐగుప్తు దేశంలో అంత భయంకరమైన కరువు ఉన్న కూడా కనీసము నీ గృహంలో కుక్క కూడా నాలుక ఆడించకూడదంట. హల్లెలూయా. What a separation. You see that this is what the separation is. Hallelujah. ఇంత గొప్ప సెపరేషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చదవండి 11:7. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కైనను తన నాలుక ఆడించదు. కుక్కే నాలుక ఆడించదు. వైరస్ ఎంత? ఇంకా హల్లెలూయా. పక్కన చెప్పండి, వైరస్ ఎంత అనండి. నీకు నువ్వు చెప్పుకో, వైరస్ ఎంత అనండి. హల్లెలూయా. ఈ వైరస్ కానీ ఏది కూడా నీ ముందుకొచ్చి కనీసం నిలబడలేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పోయిన వారం ఒక మెసేజ్ చెప్పాను నేను. పోయిన వారం చెప్పింది ఏంటంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. మనం చాలామంది భయపడతాం, నాకు వస్తుందేమో అంటే. లోకంలో ఉండగా భయం ఉంటుందా లేదా? ఉంటుంది. వస్తుందేమో నా శరీరంలోకి వచ్చేస్తుందేమో, కొంచెము దగ్గితే చాలు అనుమానంగా చూస్తాం. కొంచెము
శ్వాస ఎక్కువైపోయింది, దమ్ము వచ్చింది అనుకోండి, అయ్యో అయిపోయింది ఇడిపోయింది అనుకోండి. అది మన సొంతోడైనా సరే దూరంగా పెడతాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు? భయము, ఫియర్. హల్లెలూయా. నాకు కూడా వచ్చేస్తుందేమో, నాకు కూడా శరీరంలోకి వచ్చేస్తుందేమో, నేను కూడా ఇబ్బంది పడిపోతానేమో, నాకు కూడా అదే పరిస్థితి వచ్చేస్తుందేమో. హల్లెలూయా. కానీ దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా? నీ లోపలికి రావడము కాదు, నీ సరిహద్దులను సమీపించదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. నువ్వెక్కడున్నావు అక్కడ నీ సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయో ఆ సరిహద్దులను కనీసము సమీపించదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అది దాని అర్థము. భయపడడానికి స్కోప్ ఉందా? నో, భయపడే స్కోప్ లేదు. హల్లెలూయా. నో నీడ్ టు ఫియర్. నీ లోపలికి వస్తుందనే భయం నీకు అక్కర్లేదు. అసలు నీ విశ్వాసం ఎలా ఉండాలి? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా సరిహద్దును కూడా సమీపించదు, రావడం కాదు సమీపించదు. హల్లెలూయా. దాని దగ్గర కూడా రాలేదు. అలాంటి ప్రొటెక్షన్ నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఫెయిత్, విశ్వాసం అని. ఫెయిత్ విల్ వాక్. విశ్వాసం పనిచేస్తుందా లేదా? ఖచ్చితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. అలాంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూసారా 3 విషయాలు చూస్తాం మనం. మొదటిగా దేవుడు ప్రజల్ని సపరేట్ చేశాడు. రెండవదిగా ఏం చేశాడు? పశువులను సపరేట్ చేశాడు. 4వది ఏం చేస్తున్నాడు? అసలు కుక్క కూడా తన నాలుకని ఎదుట ఆడించదంట. హల్లెలూయా. దిస్ ఇస్ ఫర్ ద గ్లోరియస్ డేస్. హల్లెలూయా. ఈ లాక్డౌన్ తర్వాత జరిగేది అదే. ఎవరైతే నిన్ను తక్కువ కులముల దేవుడు అని అవహేళన చేశాడో నీకు చేతులెత్తి, బాబు నీ దేవుడు గొప్పవాడు అనబోతున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నీ దేవుడు ఇలాగ సపరేట్ చేసే దేవుడని నీ గురించి ప్రతి నాలుక సాక్ష్యము చెప్పబోచుంది. హల్లెలూయా. దేవుడు అలాగ నిన్ను సపరేట్ చేయబోచున్నాడు లాక్డౌన్ సీజన్లో. హల్లెలూయా. God is going to separate you. This is what the spirit of prophecy is speaking. Hallelujah. Spirit of prophecy. ఓకే. సో ఎందుకు దేవుడు ఇన్ని వైరస్లు, ఇన్ని తెగుళ్ళని ఎందుకు లోకం మీదకి పంపించాడు? దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? ఎందుకంటే ఒక మాట చూపిస్తాను చూడండి. అదే నిర్గమకాండంలో 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 10:7. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? చూడండి, అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకి, అంటే ఎవరి గురించి మాట్లాడు? మోషే గురించి మాట్లాడు, దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళ వరకు వీరు మనకి ఉరిగా ఉందురు, తన దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించిందని నీకింకను తెలియలేదా? హల్లెలూయా. ఎందుకు దేవుడు కొన్ని సార్లు లోకం మీదకి తెగులు విడుదల చేస్తాడు తెలుసా? ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి దేవుడు దేంతో ఒక దాంతో లోకానికి సమాధానము చెబుతాడు. హల్లెలూయా. God will answer. Hallelujah. If you are going through some troubles, God will answer. Hallelujah. చూసామా లేదా? దీనికంటే ముందు అనేక సంఘాలు కూల్చేయడం చూసాం మనం. అనేక మంది పాస్టర్లని దేశ విదేశాలని, మన భారతదేశం ఒక్క దేశంలో కాదు అన్ని దేశాల్లో హింస చూస్తాం మనం. హల్లెలూయా. క్రైస్తవులను హింసించడం, కొట్టడం, చర్చిలు కూల్చేయడం. ఇది మొదలైనటువంటి వైరస్ మొదలైన దేశంలో నేను యేసుక్రీస్తుని చెప్పాడు. పెద్ద మనిషి ఏం చెప్పాడు? మీరు యేసుక్రీస్తు రక్షకుడు అంటే ఆయన రక్షకుడు ఏంటి? నేను రక్షకుడిని. మీరు ఆయన ఫోటో తీసేసి నా ఫోటో పెట్టి నాకు పూజించండి అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ఒక మొట్టికాయ వేసాడా? మొట్టికాయ వేసాడు. అంటే దేవుడు చూడండి, ఎందుకు లోకం మీదకి శ్రమలు తెగుళ్ళు వస్తాయంటే ఇక్కడ ఈయన చెప్తున్నాడు. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులని పోనిమంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా క్రైస్తవులని వదిలేసి ఆరాధించుకోండి అని చెప్పినప్పుడు ఆ దేశము సురక్షంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రాంతము క్షేమంగా ఉంటుంది, ఆ దేశము క్షేమంగా ఉంటుంది. క్రైస్తవులు ఎక్కడైతే స్వతంత్రంగా ఆరాధించుకుంటారో తమ దేవుణ్ణి. హల్లెలూయా. క్రైస్తవులు ఎక్కడైతే స్వేచ్ఛగా తమ దేవుణ్ణి ఆరాధించుకొని దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడతారో అక్కడ ఆ దేశం ఎలాగుంటుంది? క్షేమంగా. హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలి అని చూసావా, దేవుడి సమాధానం చూస్తావు. హల్లెలూయా. యు విల్ సీ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవరికి చూపిస్తాడు దేవుడు? లోకానికంట. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ఈయన వచ్చి బాధపడిపోయారు. ఒకవేళ వాళ్ళని వెళ్ళనివ్వు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఎందుకు నిర్బంధం చేస్తున్నాం? వారిని నిర్బంధం చేయడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా అనేకమైన తెగులు తీసుకొస్తున్నాడు, ఇంకా హింసిస్తున్నాడు, ఇంకా బాధిస్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు నిర్బంధిస్తావు? వారిని వదిలేయి.
ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు దేశం ఏమైపోతుంది? క్షేమం. హల్లెలూయా, క్షేమం. దేవుడు అంటాడు చూసావా, వీరు నా ప్రజలు, వీరిని ఇబ్బంది పెట్టక, ఒకవేళ అతడు రాత్రి పండుకునే సమయంలో నాకు గనుక మొర్ర పెడితే నేను అతని మొర్ర ఆలకించి నిన్ను శిక్షిస్తాను అంటాడు దేవుడు. దేవుడు మనల్ని ఎలాగ చూస్తాడు? ఆత్మలో బీదులైన వారుగా చూస్తారంట. హల్లెలూయా. వి ఆర్ పూర్ ఇన్ స్పిరిట్స్. దో నా శరీరకంగా ఐశ్వర్యంతో ఉండొచ్చు, కానీ మన ఆత్మీయంగా ఎలాంటి వారు మనము? వి ఆర్ వెరీ పూర్ ఇన్ స్పిరిట్. హల్లెలూయా. బీదలైన వారు, ఆత్మంది బీదలైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యము చూస్తుందంట. హల్లెలూయా. అంటే ఆత్మయందు మనం ఎలాగున్నాము? దీనత్వం కలిగి ఉంటామా లేదా? ఈ చెంప మీద కొడితే ఈ చెంప అంటాం, ఎవరు తిట్టినా కూడా, ఎవరు కొట్టినా కూడా అలాగా వెళ్ళిపోతూ ఉంటాం. తిరగబడతామా? నో. హల్లెలూయా. తిరగబడే స్వభావం ఉందా క్రైస్తవుడికి? ఎంతమంది హింసించినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది మన జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నించినా కూడా వారి గురించి ప్రార్థిస్తాం, కానీ తిరిగి ఎవ్వరిని ఏం చేయం. దాన్ని దేవుడు ఏమంటారో తెలుసా? బీదలైన వారు. ఎందులో? ఆత్మలో. కాబట్టి ఇలా ఆత్మలో బీదలైన వారిని ఎవరైతే హింస పెడతారో, హింస పెట్టినప్పుడు ఈ బీదైన వాడు ఆ రాత్రికాల సమయంలో, పడుకునే సమయంలో నాకు గనుక మొర పెడితే ఖచ్చితంగా వారి మొర నేను ఆలకించి నేను శిక్షిస్తాంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. అందుకే నీ మొర దేవుడికి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నువ్వు మొర పెట్టావా, దేవుడు ఆలకిస్తాడంట. హల్లెలూయా. లోకాన్ని శిక్షిస్తాడు దేవుడు. లోకాన్ని రక్షించాలన్నా, లోకాన్ని శిక్షించాలన్నా నీవే. హల్లెలూయా. ఇట్ ఈస్ యూ. లోకం క్షేమంగా ఉండాలన్నా, లోకం పాడైపోవాలని కూడా ఎవరి చేతిలో ఉంది? క్రైస్తవుడు. హల్లెలూయా. క్రిస్టియన్. మామూలుగా సాధారణంగా కనిపించే క్రైస్తవం లోపల ఇంత సామర్థ్యం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యు హ్యావ్ దిస్ కెపబిలిటీ. హల్లెలూయా. ఆల్రైట్. సో ఇప్పుడు ఎందుకు ఇన్ని తెగుళ్ళు వచ్చాయి? సంఘాలని హింసించడం వలన, క్రైస్తవులని ఆరాధించుకోకుండా నిర్బంధం చేయడం వలన దేవుడు లోకం మీదకి ఏం విడుదల చేస్తున్నాడు? తెగులు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద వన్ రీజన్. మేబీ అది ఎగ్జాక్ట్ రీజన్, కానీ బైబిల్ ప్రకారం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నాడు. హల్లెలూయా. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ యామ్ సెండింగ్ ఆల్ దీస్ థింగ్స్. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే. సో అలా అది సపరేషన్. తర్వాత నౌ హీలింగ్ చూద్దాం మనం. దేవుడు ఎలాగా మనల్ని స్వస్థపరుస్తాడు అంటే, ఈ లాక్డౌన్ తర్వాత కూడా వైరస్ ఉండొచ్చు కదా, ఉంటుందా లేదా? తెగులు ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఇంకా లోకంలో అనేక రకమైన ఇంకా కొత్త వైరస్లు రావచ్చు, ఇంకా కొత్త సమస్యలు తలెత్తొచ్చు, కరువు రావచ్చు, యుద్ధాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అవునా కదా? ఇంక ఇవన్నిటికీ ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. హల్లెలూయా. అయితే మరి వీటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడా? ఈజ్ గాడ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అస్ ఆల్ దీస్ థింగ్స్. హల్లెలూయా. రైట్, చూద్దాం. అదే నిర్గమకాండంలో 15వ అధ్యాయము 26 నుంచి చదువుదాము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇది తెగుళ్ళన్నీ వచ్చి, తెగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను వేర్పరిచి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. హల్లెలూయా. అంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో లాక్డౌన్ అయిపోయిన తర్వాత సంఘంతో దేవుడు చెప్తున్నమాట, నువ్వు కనుక దేవుడి మాట శ్రద్ధగా విని, అంటే దేవుడి యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞల ప్రకారం లేదా ఆయన మాట ప్రకారం, ఆయన వాక్య ప్రకారము నువ్వు జీవించి, చదవండమ్మా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడు. అంటే ఏంటి? ఈ లాక్డౌన్ తర్వాత కూడా ఇంకా సమస్యలు రావచ్చు, ఇంకా ఇబ్బందులు రావచ్చు, కరువు రావచ్చు, యుద్ధాలు రావచ్చు. అయినా సరే వాటన్నిట్లో నుండి కూడా నేను నిన్ను కాపాడుతాను, రక్షిస్తాను. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అంటే రాకుండా స్వస్థపరుస్తాను, వచ్చిన తర్వాత కాదు.
ఇక్కడ ఏమంటుంది దేవుడు? రానివ్వను. హల్లెలూయా. వచ్చిన తర్వాత స్వస్థపరిచి సాక్ష్యం చెప్పడం కాదు, అసలు నీవు చూసినటువంటి ఆ వ్యాధులు, ఆ రోగములు, ఆ బలిత ఇంకా రాబోయేటువంటి వ్యాధులను కూడా నేను నీకు రానివ్వను. అలా రానివ్వకుండా నేను నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అంటే ఇదేంటో తెలుసా? సెక్యూరిటీ అన్నమాట. సెక్యూరిటీ. హల్లెలూయా. భద్రత. డిపాజిట్ చేసుకున్నాం చూసా ఫ్యూచర్ కోసమని. నా ఫ్యూచర్ బాగుండాలని సంపాదించిన దాంట్లో నుంచి 1000 రూపాయలు, 2000, 10,000, 5,000 మన స్తోమతను బట్టి ఏం చేస్తాం? మనము డిపాజిట్ చేసుకుంటాం. ఆ డిపాజిట్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్. సో ఇన్సూరెన్స్, జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా చేసుకుంటాం. ఎందుకు? వాడు క్యాప్షన్ కూడా ఇస్తాడు, ఆఫ్టర్ లైఫ్. ఆఫ్టర్ లైఫ్ యూ విల్ లివ్ ఈవెన్ యూ డెడ్. చనిపోయినా కూడా జీవిస్తామంట. హల్లెలూయా. ఆఫ్టర్ లైఫ్ అంటే ఈ లోకంలోనే ఇన్సూరెన్స్ ఏం కోరుకుంటుంది తెలుసా? నువ్వు ఇన్సూరెన్స్ చేసావు కదా, నువ్వు పోయినా పర్వాలేదు కానీ నీ డబ్బులు మొత్తం సేఫ్గా ఉంటాయి. హల్లెలూయా. అదే లోకంలోనే ఇన్సూరెన్స్. కానీ యేసుక్రీస్తు రక్తం వలన వచ్చే ఇన్సూరెన్స్ ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు క్షేమంగా జీవిస్తావు, పరలోక రాజ్యంలో కూడా సమృద్ధితో జీవిస్తావు. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చే ఇన్సూరెన్స్. దట్ ఈస్ వాట్ ది ఇన్సూరెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఇదే సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు నీకు. ఏమని? అసలు నువ్వు చూసిన వ్యాధుల్లో ఏది కూడా నీకు రానివ్వను. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తాను. ఐ విల్ హీల్ యూ. హల్లెలూయా. ఐ విల్ హీల్ యూ. ఎంతమందికి ప్రొటెక్షన్ కావాలా? హల్లెలూయా. ఎవ్రీబడి నీడ్ దిస్ ప్రొటెక్షన్. ప్రతి ఒక్కరికి కావాలి. హల్లెలూయా. ఎంతమందికి జీవిత బీమా ఉంది? జీవిత బీమా చేయించుకున్నారా? ఆ జీవిత బీమా ఉన్నా లేకున్నా యేసుక్రీస్తు అనే డిపాజిట్ మట్టికి మీకు ఉండి తీరాలి. ఆయన రక్తం మీకు ఉండి తీరాలి. ఈ రక్తం కనుక మీకు ఉంటే లోకంలో ఆ బీమా మిమ్మల్ని కాపాడుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మీరు డిపాజిట్ చేస్తే ఆయన దూత 24 గంటలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ ద ప్రొటెక్షన్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. హల్లెలూయా. అంటే లాక్డౌన్ తర్వాత కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇంకా రాబోవు తెగుళ్ళు, ఇంకా రాబోవు ఇబ్బందులు, రాబోవు కరువు, రాబోవు యుద్ధాలు అన్నిట్లో నుంచి నిన్ను రక్షిస్తాను, స్వస్థపరుస్తాను. నేనే యెహోవాని. హల్లెలూయా. యు సీ దట్. ఇంకేం కావాలా? ఎందుకు భయపడాలా? సెక్యూరిటీ అంటే ఫ్యూచర్ గురించి కూడా దేవుడు ఇప్పుడే చెప్పిస్తాడు నీకు. నీ ఫ్యూచర్ కూడా ఇలాగ ఉంటుంది. లాక్డౌన్లో ఎలాగ కాపాడాను అంటే, ఐగుప్తు ప్రజల్ని ఎలాగ నేను ఇశ్రాయేల్ ప్రజల నుంచి వేరుపరిచాను, ఇశ్రాయేల్ ప్రజల్ని వేరుపరిచాను, నిన్ను కూడా లోకం నుంచి వేరుపరిచి ఇది రాకుండా చూస్తాను, ఇక ముందు కూడా రాకుండా స్వస్థపరుస్తాను. హల్లెలూయా. యు సీ దట్. ఈ దేవుణ్ణి ఆరాధించాలా లేదా స్వేచ్ఛగా? ఇలాంటి దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తే ఇలాంటివి జరుగుతాయి. ఇంత గొప్పగా ప్రొటెక్ట్ చేసే దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకునే పరిస్థితులు కల్పించకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయి మనకి. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. సో మొదటిది సపరేషన్ చెప్పాను. రెండవది సపరేట్ చేయడమే కాదు, సపరేట్ చేసిన తర్వాత కూడా జరగబోయే రాబోయే దాంట్లో నుంచి కూడా దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతాడు. హల్లెలూయా. నౌ ఇప్పుడు రిస్టోరేషన్ చూద్దాం. హౌ గాడ్ విల్ రిస్టోర్ అస్. ఎలాగ రిస్టోర్ చేస్తాడు సంఘాన్ని మళ్ళీ. హల్లెలూయా. హౌ ద చర్చ్ విల్ రిస్టోర్డ్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. ఓకే. సో ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ఇర్మియా నిన్న రాత్రి కాల అంటే నిన్న మధ్యాహ్నం ప్రొద్దున లైవ్ సర్వీస్ అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చున్న దేవుడి దగ్గర, ప్రభా అసలు ఏంటి లాక్డౌన్ తర్వాత ఏం చేయబోతున్నావు, సంఘాన్ని ఏం చేస్తావు, అసలు నన్ను ఏం చేస్తావు, సంఘస్థులను ఏం చేస్తావు అని దేవుడిని అడిగినప్పుడు గాడ్ గేవ్ యూ ఆల్ దిస్ థింగ్స్. సో దేవుడు మాట్లాడే ఇవన్నీ విషయాలు దేవుడు మరి మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఎలాగ నేను రీస్టోర్ చేయబోతున్నాను, హౌ ఐఎమ్ గోయింగ్ టు రీస్టోర్ ది చర్చ్ అండ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు హీల్ ది క్రిస్టియన్స్, దట్ ఈస్ మై సన్స్ అండ్ మై డాటర్స్. నా కుమారులను కుమార్తెను ఎలాగ వేరుపరిచి వారిని స్వస్థపరుస్తాను, లోకానికి ఎలాగ తీర్పు తీరుస్తాను, ఇవన్నీ విషయాలు కూడా దేవుడు ఒక్కదాని వెనకాల ఒకటి చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. రైట్. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనము చదువుదాం. జెరమియా చాప్టర్ నంబర్ 30 ఫ్రమ్ వర్స్ 17. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు, వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు, వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. నీకు పేరు పెట్టుచున్నాను. అయితే
అయితే నేను నీకు ఆరోగ్యము నేను నీకు కలుగజేసేదను, ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను నీ మాన్పెదను. గాయాలను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఇక్కడ పట్టణం అంటే ఏంటి? సంఘం అనండి అందరూ. సంఘము, పరిశుద్ధ పట్టణం అన్నా, యెరూషలేమన్నా, లేదంటే శిఖరం అన్నా కూడా సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. మందిరం అన్నా, పర్వతం అన్నా దేనికి సాదృశ్యం? పరిశుద్ధ పట్టణం అన్నా సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘానికి సాదృశ్యం అంట. హల్లెలూయా. అయితే ఏం చేస్తుంటున్నాడు దేవుడు? యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చెరలో నుండి అంటే ఏంటి? ఇప్పుడు చెరలో ఉన్నామా? ఎవరింటికి వారు లాగేసుకున్నాం, అవునా కాదా? బయటికి వెళ్ళకూడదు అంటే ఒక రకంగా ఎలా ఉన్నాం మనం ఇప్పుడు? లాక్డౌన్లో ఉన్నాం. హల్లెలూయా. అంటే బంధించబడు చెరలో ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడు? నేను వారిని చెరలో నుండి రప్పింతును. చెరలో నుంచి రప్పించిన తర్వాత అంటే ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులను కలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. హల్లెలూయా. అంటే ఆఫ్టర్ లాక్డౌన్ ద చర్చ్ ఈస్ గోయింగ్ టు బి రిస్టోర్డ్ ఇన్ ఏ మైటీ వే. హల్లెలూయా. మళ్ళీ గొప్పగా దేవుడు సంఘాన్ని ఏం చేయబోతున్నాడు? విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ దేవుడు చెప్పాడు, వాని చెరలో నుంచి రప్పించిన తర్వాత సంఘం ఎక్కడ ఉంటుందంట? కొండపైన. అంటే ప్రతి ఒక్కరు ఎలాగ చూడాలి సంఘాన్ని? బాబోయ్, ఎంత హెచ్చైన ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా జీవిస్తారు వీళ్ళు. హల్లెలూయా. ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని కన్నులెత్తి పైకి చూసేలా అంత ఉన్నతమైన స్థానంలో దేవుడు సంఘాన్ని కట్టబోచున్నాడు. హల్లెలూయా. ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ అది ఈ ఇయర్లో జరగవచ్చు, మేబీ 2021లో జరగవచ్చు, 2021లో జరగవచ్చు. హల్లెలూయా. జనవరి నుండి జరగవచ్చు, లేదా ఇమీడియట్ ఆఫ్టర్ లాక్డౌన్ జరగవచ్చు. కానీ ఇది జరిగి తీరుతుంది. దిస్ ప్రాఫెసీ విల్ కమ్ టు పాస్. హల్లెలూయా. అల్పులని దేవుడు ఏం చేస్తాడంట? గనులు. ఇప్పటి వరకు అల్పుడవా? ఎలా చూస్తారు నిన్ను? హల్లెలూయా బ్యాచ్ అన్నారు, కిరస్తాని బ్యాచ్ కూడా అన్నారు. వీళ్ళు తక్కువ జాతి, తక్కువ కులం దేవుడు వాళ్ళు. హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నారు? గొప్పవారు నమ్ముకున్నారు కూడా తక్కువ కులం అయిపోయాడు. ఇప్పుడు రాజులు నాయుడులు ఉన్నారా లేరా? ఇప్పుడు మా మామ నాయుడు అసలు కాపులు ఉన్నా కదా, దే ఆర్ నాయుడుస్. కానీ వాళ్ళని కూడా ఎలాగ చూస్తారు ప్రజలు? తక్కువ జాతి, తక్కువ కులములు. వాళ్ళెందుకు? వాళ్ళ చుట్టాలి అంటారు. తక్కువ కులముల దేవుడు నమ్ముకున్నాము, వీటికి నేను రాను అంటారు. అల్పులాగా చూడబడుతున్నాము. కానీ ఎప్పుడైతే ఇలాంటి లోకం మీదకి శ్రమ వచ్చి దేవుడు క్రైస్తవులని హెచ్చిస్తాడో, సంఘాన్ని హెచ్చిస్తాడో, అలా అల్పంగా చూసిన కన్నే నువ్వు గనుడవు అంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నువ్వు గనుడవు అంటుంది, నేను గనపరుస్తుందంట. హల్లెలూయా. అలాంటి కాలంలోకి మనం ఎంటర్ అవ్వబోచున్నాము. సంఘం ఎంటర్ అవ్వబోచుంది. హల్లెలూయా. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే అవహేళన చేశారో, ఎక్కడైతే తిరస్కరించబడ్డావో అక్కడే అదే నేత్రము, అదే కన్ను, అదే నోరు నీవు దేవుడి కుమారుడవు, నువ్వు ఘనుడవు అని నీ గురించి సాక్ష్యము చెప్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. క్లాప్ టు గాడ్. హల్లెలూయా. చూడండి, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజం నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారిని అందరిని నేను శిక్షించెదను. హల్లెలూయా. లిస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఎవరెవరు బాధపరిచారో నిన్ను, ఎవరెవరు అవమానపరిచారు, ఎవరెవరు హింసించారు, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు నన్ను ఇలా చేశారు, అలా చేశారు, అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు. హల్లెలూయా. వారందరి ఎదుట దేవుడు నిన్ను హెచ్చించబోచున్నాడు. హల్లెలూయా. వారందరి ఎదుట నువ్వు ఘనుడిలాగా నిలబడబోచున్నావంట. హల్లెలూయా. వారి కుమార్తెలందరూ మునుపటి వలె నుందురు, వారి సమాజం నా ఎదుట స్థాపించబడును. తిరిగి మళ్ళీ సంఘము సమాజంలాగా విస్తరించబడి స్థాపించబడబోచుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. వావ్, వాట్ ఏ గాడ్ వి సర్వ్.
హల్లెలూయా. రైట్, 23 కూడా చదవండి అమ్మ. 23. ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగును, సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. దుష్టుల మీద ఏమవుతుందంట? అది పెళ్ళున దిగును. నీకు మట్టుకు ఏముంటుంది? సమృద్ధి, ఘనత, విజయం. హల్లెలూయా. నీ శత్రువుకి ఏముంటుంది? అంతే. దుష్టుల మీద పెళ్ళున దిగునంట. ఏంటి అది? సుడిగాలి వల్ల గిరగిర తిరుగుతూ ఆయన కోపాగ్ని వచ్చి వారి మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తమ హృదయ ఆలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములో మీరు ఈ సంగతిని గ్రహించుదురు. ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నువ్వు అనుకున్నావా నా దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదిస్తాడా, ఇది చెప్పేదంతా నిజమేనా, ఇలాగ జరిగిద్దా అని అనుకున్న నీవే గ్రహించేలాగా దేవుడు చేయబోచున్నాడు. హల్లెలూయా. విశ్వసించేలాగా దేవుడు చేయబోచున్నాడు. యు విల్ నో ఇట్. హల్లెలూయా. యు విల్ నో ఇట్. హల్లెలూయా. ఎన్నోసార్లు విన్నాం కదా, నిజంగా జరిగిద్దా అని చాలామంది ఉంటారు. ఇప్పుడు లైవ్లో చాలామంది అనుకుంటారు, కామెంట్ పెడతా ఉంటారు, మనం చూడట్లేదు కదా చాలామంది. ఆఫ్టర్ దాని తర్వాత కూడా ఎవరు మస్తు భలే చెప్తున్నా అనుకుంటారు. కానీ ఏం చేస్తామంటే మనం దీన్ని గ్రహిస్తాము. హల్లెలూయా. యు విల్ నో ఇట్. హల్లెలూయా. ప్రతి నేత్రము చూడాలా, ప్రతి మానవుడు గ్రహించేలాగా దేవుడు సంఘాన్ని రీస్టోర్ చేయబోచున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రీస్టోర్ ద చర్చ్. హల్లెలూయా. ఆల్రైట్, జకర్యా గ్రంథంలోకి వెళ్దాం. జకర్యా, the glorious restoration of the church. Hallelujah. What I'm talking about, the glorious restoration of the church. Hallelujah. దేవుడు మళ్ళీ సంఘాన్ని ఎంత అద్భుతంగా, ఎంత శక్తివంతంగా రీస్టోర్ చేస్తున్నాడు, తిరిగి నిలబెట్టిపోతున్నాడు. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 20 నుంచి 23 వరకు చదువుదాం. 20 నుండి 23 వరకు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వన్ బై స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. నేను ఇచ్చిన ఈ స్క్రిప్చర్స్ అని కూడా రాసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి దాన్ని స్టడీ చేయండి. వాట్ ఐ గేవ్ యూ స్టెప్ బై స్టెప్ రెవల్యూషన్స్. ఐ గేవ్ యూ స్టెప్ బై స్టెప్ రెవల్యూషన్. రైట్, ఓకే. మొదట సపరేట్ చేశాడు దేవుడు. సపరేషన్లో కూడా ఎలాగ సపరేట్ చేశాడు? మొదట జనాలను సపరేట్ చేశాడు, తర్వాత నీ సామర్థ్యాన్ని, సమృద్ధిని సపరేట్ చేశాడు. ఆ తర్వాత నిన్ను ఎలాగ చేశాడు? నీ ముందు ఏది కూడా నిలబడకుండా ఘనంగా నిలబెట్టాడు. అది ఒక పార్ట్. రెండవది ఏం చేశాడు? నీకు ఈ లాక్డౌన్ తర్వాత కూడా వచ్చే ఏది కూడా నేను ఇబ్బంది పెట్టకుండా నేను నిన్ను స్వస్థపరుస్తాను, ప్రొటెక్ట్ చేస్తాను, సేవ్ చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడు? నిన్నే కాదు, సంఘాన్ని నేను హెచ్చించబోతున్నాను, తిరిగి మళ్ళీ రీస్టోర్ చేయబోతున్నాను. హల్లెలూయా. నౌ దీస్ ఆర్ ఆల్ ది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇదంతా స్టెప్ బై స్టెప్. మొదట విస్తరణ ఎక్కడ జరుగుతుంది? నీ కుటుంబంలో, నీలో వ్యక్తిగతంగా జరుగుతుంది, తర్వాత కుటుంబంలాగా జరుగుతుంది, తర్వాత సంఘము. హల్లెలూయా. సంఘంలాగా జరగబోతుంది. అంటే మార్పు అనేది నీ లోపల అందరూ చెప్పండి, మార్పు నా లోపల మొదలవబోతుంది, సామర్థ్యం నా లోపల మొదలవబోతుంది, ప్రొటెక్షన్ నా లోపల మొదలవబోతుంది, సపరేషన్ నా లోపల మొదలవబోతుంది. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బిగిన్ విత్ యూ. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బిగిన్ విత్ యూ పర్సనల్లీ, ఇండివిజువల్లీ. హల్లెలూయా. దెన్ చర్చ్. తర్వాత సంఘానికి వస్తున్నాడు దేవుడు. సంఘాన్ని ఏం చేస్తాడంట? కొండపైన కడతాడంట. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో కట్టి అల్పులైన వారిని ఏం చేస్తాడు? గనులుగా చేస్తాడంట. మళ్ళీ సమాజం ఆయన ఎదుట స్థాపించబడి తీరాల్సిందే. మళ్ళీ మనం అందరము ఇంకా ఇంతకంటే ఎక్కువ, మునుపటి కంటే ఎక్కువ మహిమతోని దేవుణ్ణి ఆరాధించాలి. అలాగ సంఘాన్ని దేవుడు కొండపైన కట్టి దాన్ని ఆయన ఎదుట స్థిరపరుస్తాడంట, అలా స్థాపిస్తాడంట. ఇప్పుడు తర్వాత అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే సంఘము అలాగా హెచ్చించబడుతుందో, అంత గ్లోరియస్ జీవితాన్ని దేవుడు, అంత మహిమకరమైన జీవితాన్ని మనకి ఇస్తాడో, దాని తర్వాత ప్రజలు ఏం చేస్తారో చూద్దాం మనం ఇక్కడ. జకర్యా 8వ అధ్యాయము 20వ వచనం. జకర్యా చాప్టర్ నంబర్ 8 and verse 22. రైట్, రీడ్. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. ఎక్కడికి? సంఘం దగ్గరికి. హల్లెలూయా. ఎందుకు? ఈ విందేంటో చూద్దామని. లోకంలో అందరికీ ఉద్యోగాలు పోతున్నాయి, లోకంలో బిజినెస్ అందరికీ నష్టాలు వస్తున్నాయి, లోకంలో అనేక మంది పడిపోతున్నారు, అనేక మంది నశిస్తున్నారు. సంఘం మట్టికి దినదినము అభివృద్ధి పరచబడుతుంది. ఏంటి ఇదేంటో చూద్దామని పట్టణస్తులు అందరు కూడా కలిసి వస్తారంట. హల్లెలూయా. ఎక్కడికి? సంఘము దగ్గరికి. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తారు? చదవండి. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక ఇప్పుడు చూసారా, క్రైస్తవులు ఆలస్యం చేస్తారు. 10 గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వస్తాము? 11 గంటలకి.
12 గంటలకి అట్లా అంటే ఇంతకుముందు సంగతి చెప్తున్నాను. ఇప్పుడు లాక్డౌన్లో మట్టుకి అలాగ ఉండదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ నెమ్మదిగా ఏం చేస్తాం తెలుసా, ఇలాగే డిస్టెన్స్ ఒకవేళ ఉంటే ఇలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, 50-60 చైర్స్ వేసేస్తాము, నిండిపోయిన తర్వాత గేట్ వేసేస్తాం, ముందు వచ్చిన వరకు సీట్ ఉన్నా కదా, అన్ని కొన్ని రోజులు నిండిపోతుంది. ఇది అంతే. మన వాళ్ళందరూ వస్తారా రాదా? వస్తారు అందరూ. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఇంకోటి, ఈ నెల పోయినా నెక్స్ట్ మంత్ అన్న వస్తారు అందరూ. దేవుని ఆరాధించాలా వస్తారు. అలా వచ్చేవారు అందరికీ ఎన్ని సీట్లు వేస్తాము? 60-70 అంతే, అంతకన్నా ఎక్కువ ఎన్ని సీట్లు. సో ఆ 70-80 100 చివరికి లాస్ట్కి. మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏముంటుంది? గేటు క్లోజ్. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎలాగ రావాలి? త్వరపడి వెళ్దాం 8 గంటలకి, 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, 8 గంటలకు వెళ్తేనే సీట్ దొరుకుద్ది. త్వరపడి రావాలి. క్రైస్తవులకి ఇలాగ చేస్తే దేవుడు ఇంకా అన్ని జనులకు ఎలాగ చేయాలా? ఎంత గొప్ప మార్పు తీసుకొస్తారు చూడండి. వాళ్ళు కూడా పరిగెత్తుకొని వస్తారంట. దేనికోసం పరిగెత్తుకొని వస్తారు? చదవండి. ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును, శాంతిపరచుటకు. ఎందుకు? దేవుడు అనేక రకాల తెగులతో మొత్తిస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రైస్తవులని ఎందుకు పొరపాటున అన్నామురా బాబు, అప్పుడు ఏదో అన్నాము, మీరు ఆరాధించుకోవద్దని చెప్పాము, మీరు ఇలాగన్నాము, మీరు తక్కువ జాతులు అన్నాము, వారిని హింసించాము, దూషించాము, అవహేళన చేశాము. ఇప్పుడు వాళ్ళ దేవుడేమో మా మీద ఎలాగపడ్డాడు? ఇప్పుడు ఇంతకుముందు చదివాం కానీ గిరిగిరి తిరిగి ఎలాగ పడతాడంట? సుడిగాలి వలె గిరిగిరి తిరిగి పెళ్ళన మా మీద పడిపోయాడు. మా బ్రతుకులు ఇలాగైపోయినాయి. ఎలాగైనా సరే యెహోవాని శాంతి పరుచుకుందాం. ముందు పద. ఆ క్రైస్తవులు ఎక్కడున్నో వెతుక్కుంటూ సంఘం ఎక్కడుందో వెతుక్కుంటూ జనులందరూ సంఘంలోకి వచ్చి తీరుతారు. హల్లెలూయా. దిస్ ఇస్ హ్యాపెన్స్ ఇన్ ది లాస్ట్ డేస్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. హల్లెలూయా. ఒక పట్టణం ఇంకో పట్టణంతో చెప్తుందంట, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో, ఒక దేశం ఇంకో దేశంతో చెప్తుంది. పద ముందు, అన్నిటికంటే ముందు మనం చేయవలసిందంటే తెలుసా? వారి దగ్గరికి వెళ్ళి వారి సన్నిధిని ఆశ్రయిస్తాము, క్రైస్తవుల దగ్గరికి వెళ్దాము. హల్లెలూయా. వారి మందిరంకి వెళ్దాము, ఆ దేవుణ్ణి శాంతిపరుస్తాము. హల్లెలూయా. అప్పుడు కానీ మనము బయటికి రాలేము. హల్లెలూయా. చదవండి. ఆలస్యము చేయక ఎలాగా? ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును మనము పోదాము రండని చెప్పగా వారు మేము వత్తుమందురు. మేము కూడా వస్తామంటాను. అంటే ఒక పట్టణం వెళ్ళి ఇంకో పట్టణం చెప్తే పద అందరం కలిసి వెళ్దామని కట్టుకొని వచ్చేస్తారంట. హల్లెలూయా. దేవుడు అంటే వారు అలాగ సంఘానికి రావాలంటే సంఘంలో ఏముండాలి? మహిమ. హల్లెలూయా. సపరేషన్. ముందు దేవుడు సపరేట్ చేసి నిన్ను స్వస్థపరిచి నిన్ను కొండ మీద పెట్టి నీలో అలుపులను గనులుగా చూపించి లోకాన్నంతటిని ఆయన యొద్దకు ఆకర్షించబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుడికి. యు సీ దట్ దిస్ ఇస్ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ డేస్. హల్లెలూయా. యెహోవాను శాంతిపరచుటకు త్వరపడి వస్తారంట. హల్లెలూయా. చదవండి అమ్మా. అనేక జనములు బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును. ఎవరు వస్తారు? రాజులు, నాయకులు, అధిపతులు, ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ కూడా బలమైనటువంటి జనం అందరూ కూడా యెహోవాని వెతుకుటకు వస్తారంట. హల్లెలూయా. యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుము అని చెప్పుదురు. హల్లెలూయా. గట్టిగా చెప్ప. అంటే ఏంటి? యు ఆర్ బికమ్ ఏ విఐపి. హల్లెలూయా. నీ అపాయింట్మెంట్ కావాలప్పుడు లోకానికి. అరే పలానా బ్రదర్ అక్కడ ఉండేరా, ఆయన క్రైస్తవుడు ఉన్నాడా లేదా, పద వెళ్ళి చూద్దాం ఫస్ట్. ముందు అట్లా వెతుక్కుంటూ రావాలంట నేను. హల్లెలూయా. ఎందుకు? వారికి అర్థమైపోయింది దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఏం చేయట్లేదు, వైరస్ ఏం చేయట్లేదు, మరణం ఏం చేయట్లేదు, కరువు ఏం చేయట్లేదు. ఇవన్నీ వచ్చినా మేమేమో రోజు రోజుకి దిగజారిపోతున్నాం, వాళ్ళు రోజు రోజుకి విస్తరించబడబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు మాకు కూడా కావాలి. మొదట వెళ్ళి ఆ దేవుణ్ణి శాంతపరుస్తాము. ఎవరున్నారు క్రైస్తవులని? లోకంలో వారందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అలాగా దేవుడు నిన్ను మహిమపరచబోచున్నాడు. ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఐ యామ్ గివింగ్ యు. ప్రొఫెసీ. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది మనకు ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుంటారు.
ఏం పట్టుకుంటారంట? చెంగు. నీ షర్ట్ ఒకరు, నీ ప్యాంట్ ఒకరు, 10 మంది పట్టుకొని, బాబు పద సంఘానికి వెళ్దాం పద. ఉండు, టైం కాలేదు, నువ్వు ఉండు. నేను వెళ్ళేది 11 గంటలకి, మా పాస్టర్ గారు 10 గంటలకు రమ్మంటారు. నేను వెళ్ళేది 11 గంటలకి, నువ్వేంటి ఇప్పుడు వెళ్ళమన్నారు. లేదా ముందు పద, పాస్టర్ గారు వచ్చినా రాకుండా ముందు ఆయన సంఘానికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేసుకుందాం, అప్పుడు పాస్టర్ గారు వస్తారు, పద ముందు మనం వెళ్దామని ఒక్కొక్కరికి 10 మంది వచ్చి ఇక్కడ మోకరించబోచున్నారంట. హల్లెలూయా. ఒక్కొక్కరి 10 మంది అంట. ఒక్కొక్క యూదుని ఎంతమంది పట్టుకుంటారు? 10 మంది. నువ్వు దాచుకోవాలి. అప్పుడు దొరికితే నన్ను ముందుగానే పట్టుకెళ్ళిపోతారు సంఘానికి. నీకు 11 గంటలకు వచ్చేది అలవాటు కదా. ఇప్పుడు వాళ్ళు 9 గంటలకు, 8 గంటలకు, 6 గంటలకే పరిగెత్తుకొని వస్తారు నీ దగ్గరికి. ముందు పద సంఘానికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఎవరు వీళ్ళంతా? అన్యజనులు. ఎందుకు? నీ మహిమను దేవుడు అలాగా రెట్టింపు చేయబోచున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు అలాగా హెచ్చించబోచున్నాడు. జనులు చూసి దిగులు పడేలాగా దేవుడు సంఘాన్ని హెచ్చించబోచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ చెవులు ధన్యము. Your ears are blessed today. What you are hearing today, hallelujah. Prophecy. I'm giving a prophecy. Hallelujah. This is a prophecy. Right. ఆ దినములో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులు 10 మంది ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. హల్లెలూయా. ఇది జరగబోవు కాలము సమీపంలో ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ నియర్. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. హల్లెలూయా. ఆల్ రైట్. ఇంకొకటి చూద్దాం మనం. అదే జకర్యా 12వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుదాం. మరియు 6 నుంచి చదవండి. 6 నుండి చదవండి. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను. చూడండి, ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనుల క్రింది దివిటిగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలములగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడుకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. హల్లెలూయా. ఇక్కడ 2 తెగలు చూస్తున్నాం. 2 డినామినేషన్స్. అవునా కదా? మొదటిది ఏంటి? యెరూషలేము వారు, రెండవది యూదావారు. అంటే దేవుడు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? డినామినేషన్స్. ఇప్పుడు క్రిస్టియన్లో ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి? లెక్కే లేదు ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో. అవునా కదా? ఇవన్నీ డినామినేషన్స్ అన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరాధిస్తున్నారు. ఒకరేమో యెహోవా విట్నెస్ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు, ఓన్లీ యెహోవానే. ఇంకొక రకం ఏంటి? యేసుక్రీస్తున్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఇంకొకరేంటి? యేసుక్రీస్తున్నాడు, తండ్రి ఉన్నాడు, మరియమ్మ కూడా ఉంది, ఈమెను కూడా ఆరాధించాలి. అంటే రకరకాలుగా ఏమైపోయింది? క్రిస్టియానిటీ డినామినేషన్స్తో విభజించబడిపోయింది. హల్లెలూయా. విభజించబడిపోయినా కూడా వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? దేవుడే వాళ్ళ టార్గెట్. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి. ఏ డినామినేషన్ ఉన్నా, ఎవరున్నా కూడా ఎవరిని ఆరాధించాలా? దేవుణ్ణి. ఎన్ని తెగలున్నా కూడా, ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎన్ని బ్యాచ్లు ఉన్నా కూడా క్రైస్తవుడు అందరూ ఎవరిని ఆరాధిస్తారు? దేవుణ్ణి. అయితే అంత్య దినంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ డినామినేషన్ అన్నిటినీ ఒక దగ్గర చేర్చి, మీరు అనుకున్నట్టు యెహోవానే ఒక దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్న అది కాదు, ఇవన్నీ కాదు, నా కుమారుణ్ణే మీరందరూ ఆరాధించాలి అని అన్ని డినామినేషన్ ఏకము చేయబోచున్నాడు. హల్లెలూయా. ఎవ్రీ డినామినేషన్ ఇస్ గోయింగ్ టు బి యునైటెడ్. హల్లెలూయా. అండ్ వర్షిప్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువునే ఆరాధించాలి. గుణదల లేదు, ఇంకేదల లేదు, మరియమ్మ లేదు, ఆర్సీఎం లేదు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు వర్షిప్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. చదవండి. ఆ దినమున, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి, అంటే సంఘానికి ఇప్పుడు మొదటగా దేవుడు ఏమిస్తున్నాడు? ఘనతనిస్తున్నాడు. అయితే యూదా వారి మీద అతిశయించుకున్నట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించు. మొదట ఎవరు రక్షిస్తాడు?
యెరూషలేము నివాసులు అంటే మనం అందరం కూడా. హల్లెలూయా. యూదా వారిని మొదట రక్షిస్తాడు. అయితే యెరూషలేము వారికి ఏమి ఇస్తాడు? చదవండి. ఆ కాలమున ఆ, యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. సంరక్షకుడు వారిని రక్షిస్తా అంటున్నాడు. వీరికి ఎలాగుంటున్నాడు అంటే రెండు ఒకటే అవునా కదా? అంటే ఒక్క డినామినేషన్ ఇంకొక డినామినేషన్ అతిశయపడకుండా, ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్ గణపరచలేదు, లేదు నువ్వు తక్కువ అని చూడకుండా, ఒకరికేమో రక్షణగా ఉంటాడు, ఇంకొకరికి సంరక్షణ. ఎందుకు? వీరిద్దరిని ఎలాగ కంబైన్ చేస్తాడో చూద్దాం. చదవండి. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. అంటే ఎంత గొప్పగా దేవుడు ప్రతి క్రైస్తవుని ఇంత గొప్పగా చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు వంటి వారు ఎలాగవుతారు? బలహీనుడు దావీదు వంటి వారిగా అవుతాడు. దావీదు వంటి వాడు దేవుని దూత వలె అయిపోతారట. హల్లెలూయా. దేవుని దూత, ద ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని దూతకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకటే, ఏంటో తెలుసా? దేవుని దూతకి మరణం లేదు, మనకు మరణం ఉంది. అది తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్, ఈక్వల్. మనం అందుకు దేవుడు అంటాడు కదా, మీరు దూతల కంటే కొంచెము ఏ విషయంలో తక్కువ వారిగా చేయబడ్డాము? బలం విషయంలోనా, ఆరాధించడంలోనా, శక్తి విషయంలోనా, ఘనతలోనా? కాదు. వాడికి మరణం లేదు, మనకు మరణం ఉంది. కానీ ఆ మరణాన్ని కూడా దేవుడు మరణం ద్వారా జయించి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి మహిమ ప్రబంధ కిరీటం ధరింపజేయడం వల్ల ఏం చేశాడు? ఆ మరణం కూడా లేకుండా చేసి దూతల కంటే హెచ్చైన స్థానాన్ని మనకి ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఇప్పుడు ఈరోజు అందుకే దూతలు మనకి ఏంటి? పరిచారకులు. హల్లెలూయా. ఏంజెల్స్ ఆర్ ఎ మినిస్టరింగ్ స్పిరిట్స్. అవి పరిచారకులని. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఒకసారి చెప్పానే లేదా? లైవ్లో చెప్పాను నేను. బ్యాక్ టు గ్లోరీ అనే ఆ లైవ్లో చెప్పాను. అది ఒకవేళ మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి. చాలా డీప్ సబ్జెక్ట్ చెప్పాను అబౌట్ డెత్ ఎలాగ ఓవర్కమ్ చేయాలని. సో దూతల కంటే మనం ఎలాగ శ్రేష్టమయ్యాం. ఎందుకు శ్రేష్టమయ్యాం? మొదట ఎందుకు దేవుడు తక్కువవాడిగా చేశాడు, ఆ తర్వాత ఎందుకు వాటికంటే హెచ్చైన స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆల్ రైట్. ఓకే. ఇక్కడ దేని గురించి మొదట దేవుడు సపరేట్ చేస్తాడు, రెండవదిగా స్వస్థపరుస్తానని చెప్పాడు, మూడవదిగా సంఘాన్ని హెచ్చించాడు, నాలుగవదిగా డినామినేషన్స్ అన్నిటిని ఏం చేస్తున్నాడు? దేవుడు ఐక్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆల్ డినామినేషన్స్ విల్ కమ్ ఇన్ టు ది వన్ రూప్, వన్ ఫ్లోర్. హల్లెలూయా. ఒకే రూప్ కిందకి, ఒకే రూమ్లోకి దేవుడు అందరినీ తీసుకొస్తున్నాడు. ఆల్ డినామినేషన్స్. హల్లెలూయా. అందరినీ కంబైన్ చేయాలి, చేస్తేనే దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అయితే ఆ కాలంలో ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ కూడా చేయడంట. ఒకరికి రక్షకుడిగా ఉంటాడు, ఇంకొకరిని సంరక్షకుడిగా ఉంటాడంట. హల్లెలూయా. అయితే ఆ కాలంలో ఎలాగుంటారు? దావీదు వంటి వారు దూతలుగా ఉంటారు. బలహీనుడు ఎలాగుంటాడు? శక్తివంతులాగా ఉంటాడు. హల్లెలూయా. ఇంత గొప్ప మహిమనిచ్చి ఈ ఇద్దరిని కూడా దేవుడు కంబైన్ చేస్తాడు. దేనికోసం కంబైన్ చేస్తున్నాడు? చదవండి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ, ఆ కాలంలో యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచే పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను, దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపించురు. ఎవరిని పొడిచిన వారు ఎవరు? దేవుడా? యేసుక్రీస్తా? ఎవరిని పొడి చేశారు సిలువలో? యేసుక్రీస్తు ప్రభువానే కదా. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో అంటే ఎవరినైతే పొడిచింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువాని. ఇప్పుడు ఈ డినామినేషన్స్ అందరినీ ఏకము చేసి వీరందరూ ఎవరి గురించి ప్రార్థించాలి, ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలి అందరు కలిసి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. అంటే ఆల్ డినామినేషన్స్ మస్ట్ కమ్ ఇన్ టు ది వన్ రూప్. ఇప్పుడు ఆర్సీఎం కూడా ఎక్కడికి రావాలి? నీ దగ్గరికి రావాలి. గుణదానులు కూడా ఎక్కడికి రావాలి? నీ దగ్గరికి రావాలి. జెహోవా విట్నెస్ ఎక్కడికి రావాలి? నీ దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు లేరు అంటే వాళ్ళు కూడా ఎక్కడికి రావాలి? నీ దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు లేనంటే ఎక్కడికి రావాలి? నీ దగ్గరికి. అంటే ఈ డినామినేషన్స్ అన్నీ ఎక్కడెక్కడైతే సపరేట్ అయి విభజించబడిపోయి సపరేట్గా ఆరాధిస్తున్నారో ఆ కాలంలో వారందరూ కూడా ఏకపరచబడి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తారంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. నౌ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ ది ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. హల్లెలూయా. నెమ్మదిగా దేవుడు అందరినీ పోగు చేస్తాడు. గుడ్ లుకింగ్. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. గాడ్ లవ్స్ ఇట్. హల్లెలూయా. దేవుడు అలాగా అలంకరించడానికే ప్రతిదాన్ని పెట్టాడు భూమి మీద. అన్నిటినీ చేసి ఏదైతే అందంగా ఉంది అని అనుకుంటావో నువ్వు, మనం అనుకుంటాం లేదు, అబ్బాయి ఇది ఎంత అందంగా ఉందో, ఇది ఎంత బాగుందో, ఫ్లవర్ చూసినప్పుడు లేదా ఇంకేదైనా చూసినప్పుడు మంచి ఐస్ ఉంటాయి కదా, అంటే బయటికి వెళ్ళి చూస్తాం కదా, ఏమంటాం మనం? సైట్ సీయింగ్
వెళ్తాం కదా, మంచి మంచి అందంగా అనిపిస్తాయి, దాన్ని చూసి పరవశించిపోతాను. ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. దేవుడు అంటే ఛీ నేను అనుకుంటే చూసి, ఎందుకు అనుకుంటా తెలుసా, నువ్వు అంత అందంగా ఉన్న పరవశించిపోతున్నావు, నువ్వు వాటికంటే నా దృష్టిలో అందమైన దానివి, అందమైన వాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నేను అంతకంటే అందంగా చేశాను, అంతకంటే బ్యూటిఫుల్గా చేశాను నేను. హల్లెలూయా. నువ్వు వాటికంటే కూడా అందమైన వాడు, అందమైన దానం. హల్లెలూయా. దేవుడు అనుకుంటాను, నువ్వు చూసి మురిసిపోయి పరవశించిపోయినప్పుడు నేను చూసి అనుకుంటాను, జ్ఞానం లేనిదాన్ని అనుకుంటా. జ్ఞానం లేనివాడా, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు ఎంత గొప్పవాడవో, నేను ఎలాగ చేశాను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, దాన్ని చూసి నువ్వు అందంగా ఉందంటున్నావు. హల్లెలూయా. యు సీ గాడ్, దేవుడు అలాగే సృష్టించాడు. సృష్టి అంతటిలో అందమైనది ఏదైనా ఉంది దేవుడి దృష్టిలో అంటే అది మనుషుడే, మానవుడు. హల్లెలూయా. హ్యూమన్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్. హల్లెలూయా. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను నల్లగున్నా, నేను పొట్టుకున్నా, నేను లావుగున్నా, నేను ఇలాగున్నా, నువ్వు అనుకున్నా కూడా దేవుడు మట్టికి అలాగ అనుకోడు. నేను చూసి ఎంత అందంగా ఉన్నాడో నా కుమారుడు అనుకుంటాడు, ఎంత అందంగా ఉందో నా కుమార్తె. హల్లెలూయా. ఎంత బాగుందో నా కుమార్తె, దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. సో గాడ్ విల్ సీ యూ ఇన్ దాట్ వే. అందుకే సొలొమోన్తో అంటాడు, సొలొమోన్ అనుకున్నాడు, పూలు ఎంత బాగున్నాయి అనుకున్నాడు. పూలు అంత బాగున్నాయి అనుకున్నావు, అది రేపు పొయ్యిలో వేసేస్తుంది. నిన్ను అంతకంటే ఎక్కువగా అలంకరించాను, అంతకంటే ఎక్కువగా నేను చూస్తున్నాను, నిన్ను చూసినప్పుడు నేను పరవశిస్తానంట దేవుడు. హల్లెలూయా. మరి దేవుని దృష్టిలో అలాగా అంత ప్రశస్తంగా ఉన్న మనము దేవుడికి మనల్ని హింస పెడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇలాంటి ఇంకా అనేకం వస్తాయి. సంఘానికి స్వేచ్ఛనివ్వకపోతే ఇంకా లోకం అనేకం చూడాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇక సంఘానికి స్వేచ్ఛనివ్వాలా? రైట్. సో ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు మనము? What you learned today, prophecies, that I gave you, everything is a prophecy. Everything is a prophecy. This is a prophetic sermon I teach you. మొదటిగా సపరేట్ చేశాడు, రెండవదిగా హీలింగ్ ఇచ్చాడు. అంటే హీలింగ్ కూడా ఎలాగిచ్చాడు? ఇంకా రాబోయే దాని గురించి స్వస్థపరిచే యెహోవాని నేనే. మూడవదిగా ఏం చేశాడు? సంఘాన్ని హెచ్చించి అలుపులను కూడా గనులుగా చేశాడు. నాలుగవదిగా సంఘానికి మహిమనిచ్చాడు. ఐదవదిగా ప్రపంచ దేశంలో ప్రతి మానవుడిని కూడా సంఘంలోకి ఆకర్షించడానికి సంఘంలో ఉన్న అలుపులని గనులుగా మహిమపరిచాడు. ఆరవదిగా ప్రతి డినామినేషన్ కూడా, ఏ డినామినేషన్స్ ఉన్నాయో, ఎవరెవరైతే ఎలాగా ఆరాధిస్తున్న వారందరూ కూడా తమ పొడిచినంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించేలాగా, తమ కుమారుని యొద్దకి వచ్చేలాగిన, కుమారుని ద్వారానే రక్షణ ఉందని గ్రహించలాగిన ప్రతి డినామినేషన్స్ కూడా ఒక రూప్ కిందికి తీసుకురాబోచున్నాడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఇస్ అ ప్రొఫెసీ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది లాస్ట్ డేస్. హల్లెలూయా. ఇప్పుడు మనం లాస్ట్ డేస్లో ఉన్నాము అండ్ ఆఫ్టర్ దిస్ లాంగ్ ఇట్ విల్ బిగిన్. ఇది జరగబోతుంది. హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైంది సార్ మనం అంటే ఇందులో నీ పాటు కూడా ఉందా లేదా? దేవుడు ఈ మహిమను లోకానికి చూపించే మహిమను ఎవరి ద్వారా ఆరంభించబోచున్నాడు? ఎవరి ద్వారా ఆరాధించబోచున్నాడు? అందరూ చెప్పండి. నా ద్వారానండి. నేనే ఆరంభం అనండి, నేనే మొదటి స్టెప్ అనండి. ఐఎమ్ ద బిగినింగ్ అనండి. ఎస్, యూ ఆర్ ద బిగినింగ్. హల్లెలూయా. స్టాండ్ అప్. ప్రార్థిద్దాం. ఈ మహిమ త్వరగా చూపించాలని, ఈ మహిమ త్వరగా మేము చూడాలి ప్రభా. ప్రార్థిస్తాం. ఈ లాక్డౌన్ వెంటనే, లాక్డౌన్ ఎన్ని రోజులు ఉందా? వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. హల్లెలూయా. ఇంకా లాక్డౌన్ ఉందా? ఇంకా మంచిది మనకి. ఇంకెన్ని రోజులు లాక్డౌన్ ఉందా? ఇంకా మంచిదే. దేవుడు ఎందుకంటే అంత సపరేట్ చేయబోతున్నాడు మనల్ని. హల్లెలూయా. లోకం చూస్తుందంట. అయితే ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ మహిమ త్వరగా మేము చూడాలి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 minutes. I'm giving 2 minutes of time. Pray for 2 minutes. Pray for 2 minutes. Lord, separate us, Lord. లోకము మరి మమ్మల్ని చూసినాక ఈ మార్పు నా లోపల నుంచి మొదలవ్వాలి ప్రభా, నా కుటుంబంలో నుంచి మొదలవ్వాలి ప్రభా. నేను ఈ మార్పును చూడాలి తండ్రి. ఇదిగో అయ్యా, వారిలో ఆయా భాషలు మాట్లాడే జనులు ఒక యూదుని పట్టుకొని 10 మంది ఒక యూదుని పట్టుకొని మేము నీతో కూడా వస్తాము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే మాట మేము విని ఉన్నాము కాబట్టి ఇదిగో మేము నీతో కూడా వస్తామని జనులందరూ పరిగెత్తుకొని వచ్చేలాగా మహిమపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మమ్మల్ని మహిమపరచండి తండ్రి. ఇదిగో సంఘాన్ని హెచ్చించండి, కొండపైన కట్టండి. సంఘము ఇప్పటి వరకు తండ్రి ఇదిగో ప్రభా, మరి అందరి దృష్టిలో సంఘానికి విలువ లేదు ప్రభా, సమాజానికి విలువ లేదు. అయితే సంఘాన్ని హెచ్చించబోచున్న సెలవిచ్చిన వాడు నీకు వందనాలు. ఈ సంఘాన్ని నేను
హెచ్చించబోచున్నాను. సంఘము అందరి లోకము దృష్టిలో గొప్పదిగా చేయబోచున్నాను. హల్లెలూయా. ఇదిగో మార్పు నీ నుంచి నేను మొదలు పెట్టబోచున్నాను. మొదట నిన్ను సపరేట్ చేస్తాను, నీ కుటుంబాన్ని సపరేట్ చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత సంఘాన్ని నేను హెచ్చైన స్థానంలో పెడతాను. సంఘం ఎప్పుడైతే హెచ్చైన స్థానంలోకి వెళుతుందో లోకమంతా కూడా సంఘం యొద్దకు పరిగెత్తుకొని వస్తుంది. ఒక పట్టణం ఇంకా పట్టణంతో చెప్తుందంటే, ఇదిగో పద మనం దేవుని వెతుకుదాము, యెహోవాని శాంతిపరుస్తాము, త్వరగా ఆలస్యము చేయక మనం వెళుదామని లోకము పట్టణమంతా కూడా చెప్పుకునే మహిమ మా సంఘంలోకి వచ్చేలాగా ప్రార్థిస్తున్నానయ్యా. ఆ మహిమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి, నీకు వందనాలు. ఆ సంఘము మహిమ కనిపించనుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు రాజా నీకు వందనాలు. లోకంలో నుంచి మమ్మల్ని సపరేట్ చేస్తావు తండ్రి. లార్డ్ యు ఆర్ సెపరేటెడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అవును ప్రభా, ఈ మహిమ లోకంలో కనిపించాలి, సంఘంలో కనిపించాలి తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని సపరేట్ చేసినందుకు నీకు వందనాలు. ఈ లాక్డౌన్ సీజన్లో కూడా ప్రభా ఇంకా స్వేచ్ఛగా స్వతంత్రంగా నేను ఆరాధించుకోవడానికి తండ్రి ఇదిగో సంఘంలో నువ్వు తెరుమని ప్రార్థిస్తున్నానయ్యా. మా సంఘంలోనికి, మా గృహంలోనికి, మా కుటుంబంలోనికి తండ్రి హానికరమైనది ఏది కూడా రాకూడదయ్యా. ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్న ఏ తెగులు కూడా నీకు రాకుండా నేను నిన్ను స్వస్థపరచని సెలవిచ్చిన వాడు నీకు వందనాలు. ఐగుప్తు దేశంలో ఏది కూడా నిన్ను తాకనివ్వను, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో అలాగ మమ్మల్ని సపరేట్ చేసి తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ కృప ద్వారా మేము అనేకమైన మేలులు అద్భుతాలు పొందుకొని లోకాన్ని మా యొద్దకు ఆకర్షించుకునేలాగా ప్రభా మా జీవితాలని, మా సంఘాన్ని మార్చి మహిమతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమెన్ చెప్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మహిమ నీతో మొదలవును గాక. హల్లెలూయా. ఈ మార్పు నీతో మొదలవును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సండే.